సో ఆల్రెడీ డన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. యా. సో చాలా మంది ఆంజనేయ ప్రసాద్ గారు, తర్వాత సాయి కృష్ణ గారు, చాలా మంది చేశారు. సంధ్య భాను సూపర్, రైట్. టీవీ రెడ్డి గారు, ఎస్, చాలా మంది ఇదివరకు చేస్తున్నారు. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ సారీ బికాస్ మనం రిజిస్ట్రేషన్ తీసుకున్నాం ఇన్ మార్చ్లో చేద్దామని, ఆ తర్వాత ఐ వాజ్ బిజీ. సో ఆల్మోస్ట్ మేడ్ యూ వెయిట్ ఫర్ 2 months. ఓకే, సారీ ఫర్ దాట్. But now, finally, the day came. We're all here to celebrate through emotional intelligence. Okay. Next 9 days, maybe one or 2 days more also, we'll be here and we'll learn. Yes. Thank you so much. So, చాలా కొద్ది మంది టైప్ చేశారు. ఎందుకు ఇంతమంది ఉన్నారా పాత వాళ్ళు? సాయి కృష్ణ గారు, టీవీ రెడ్డి గారు, నవీన్ చారి గారు, అండ్ ఎస్, వాయిస్ ఎలా ఉందండి? వాయిస్ ఇస్ ఓకే? నా వాయిస్ క్లియర్గా ఉందా? గుడ్. రైట్. ఒక్కసారి మీరు ఎవరైనా ఇబ్బంది ఉంటే మీరు లాగ్ ఆఫ్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి, అంతే. సో నా సైడ్ ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి సందీప్ మేడం క్లాప్ చేయండి, అండ్ రవీంద్ర గారికి అండ్ లక్ష్మీ దుర్గా మేడంకి. సో బికాస్ ఆఫ్ దెమ్ ఈవెన్ ఐ వాజ్ బిజీ, దే మేడ్ ఇట్ హ్యాపెన్. యా. సో దే టేకెన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. రైట్. సో ఎంతమంది ఓకే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చేయలేదు కానీ నా సెషన్ విన్నారు అని ఎమోషనల్ ఇంటెలిజెన్స్? సరే డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయండి. సార్ మీరు ఎక్కడ ఎమోషనల్ చెప్తే విన్నాం, శ్రీనివాస్ గారు విన్నారు, సూపర్. ఇంకా డిజిటల్గా రైట్ చేయండి, ఎందుకంటే ఐఎమ్ స్పీకింగ్ ఇన్ సో మెనీ ప్లాట్ఫామ్స్. టీటీడబ్ల్యూఎస్లో చాలా బ్యాచ్లో చెప్తున్నాం. ఎస్, శ్రీనివాస్ గారు, ఇంకా అంతేనా? సో అయితే చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, రైట్. మీరు ఇదివరకు ఎమోషనల్ సెషన్ చేయలేదు, నా సెషన్ వినలేదు, స్టిల్ యు ఆర్ హియర్. సో ఒకసారి అందరూ ప్యాక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఉంటారు, విల్ సీ హౌ ఇట్ ఈస్, రైట్. సూపర్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అసలు ఎమోషన్స్ అంటే ఏంటి చెప్పండి? కెన్ సమ్వన్ షేర్ వాట్ ఈస్ ఎమోషన్? మనందరికీ ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కదా, ఎమోషన్ అంటే ఏంటి చెప్పండి. ఎవరైనా చెప్పొచ్చు, మళ్ళీ క్వశ్చన్ అడిగారని కొంచెం కొత్తగా చూడకండి. వాట్ ఎవర్ యు నో దట్ ఈస్ గుడ్. A state of lower vibration which will ఎమోషన్ భావోద్రేకాలు. yes, భావోద్వేగం అంటే ఏంటి? ఏదైనా ఒక విషయం మీరు జరిగినప్పుడు ఆలోచన వచ్చి దాన్ని ఒకటి ఆలోచన చేసే దాన్ని ఎమోషన్ అంటారు. ఒక్కరు చెప్తే అందరూ విందాం. ఓన్లీ వన్ రూల్, మీరు మాట్లాడకుంటే అన్మ్యూట్ లో ఉండాలి, మాట్లాడితే వన్ ఆఫ్టర్ ద అదర్. దట్స్ ఓన్లీ ద థింగ్, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. యా. సో ఎవరో చెప్పారు, ఏం చెప్పారండి? వాట్ ఈస్ ఎమోషన్ చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఒక విషయం మీద తదేకంగా ఆలోచన చేసి దాని యొక్క బాధను వ్యక్తీకరించేదే ఎమోషన్ అండి. ఎవరు చెప్పారు? నా పేరు త్రిలోచన అండి, మా బాబు. యా, సూపర్. ఒకసారి క్లాప్ చేయండి. సూపర్ మ్యామ్, త్రిలోచన, సూపర్ గుడ్, రైట్. సో జస్ట్ బీ ఇంటరాక్టివ్. నాకేదో తెలుసు నేనేదో చెప్తానే కాకుండా వీ జస్ట్ బీ హియర్ టు షేర్ అవర్ నాలెడ్జ్. ఎస్, మీకు కూడా చాలా విషయాలు తెలుసు, రైట్. ఇంకా భావ వ్యక్తీకరణ, భావాల వ్యక్తీకరణ, సూపర్. అమ్మగారు, అమ్మాజీ అన్మ్యూట్ చేసుకున్నాం, అందరికి అన్మ్యూట్ ఉంది. ఎస్, యు ఆల్ కెన్ అన్మ్యూట్. ఏదైనా పరిస్థితిలో ఒక విషయం జరిగినప్పుడు మనం స్పందించే విధానాన్ని ఎమోషన్ అంటారు. ఎస్, మన స్పందన, ఒక రియాక్షన్ లేకపోతే ఒక యాక్షన్ జరిగినప్పుడు మనం స్పందిస్తాము, దాన్నే ఎమోషన్ అంటాం. ఎస్, సూపర్. ఒకసారి క్లాప్ చేయండి. సూపర్ గుడ్, వెరీ గుడ్, రైట్. సార్ మన మానసిక స్థితిలో వచ్చేటటువంటి మార్పు సార్. మానసిక స్థితిలో వచ్చిన మార్పుని ఎమోషన్ అంటాం. ఎస్, మానసిక స్థితిలో మార్పుని ఎమోషన్ అంటాం. నేను ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. సో మనందరం జనరల్లీ వాడుతుంటాం కాబట్టి జస్ట్ దిస్ ఈస్ అవర్ ఒపీనియన్. సో వాట్ ఈస్ ఎమోషన్ ఐ విల్ టెల్ యూ. వాట్ ఈస్ ద డెఫినిషన్ అండ్ వాట్ ఇట్ ఈస్, అదంతా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇంకా ఎనీ అదర్? Sir, it is a feeling, sir, feeling of the humans.
Feeling of the any animal. It is the feeling of an animal. any animal is a emotion. మళ్ళీ దాన్ని ఫీలింగ్ అనొచ్చు కదా, ఎమోషన్ ఎందుకు అనాలి? Because emotion have a multiple feelings are multiple types. One of them is emotion, which moves. Because of the feeling, it moves. So it is the emotion. రైట్. సో నేను చిన్న వీడియో చూపిస్తాను, మీకు అర్థమవుతుందేమో చూద్దాం. సో బికాస్ మనం చెప్పుకునే పదం అంటే మనకు బ్రాడ్గా తెలుసు, స్పెసిఫిక్గా తెలుసా లేదా అనేది క్వశ్చన్. సో మీరందరూ చాలా చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. బట్ వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్? ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీరు అందరు కరెక్ట్గా చెప్పాలి. So most of the time we learn through videos or the physical body movements because అవి మనకు గుర్తుంటాయి. నేను ఇలా కూర్చొని ఒక 4 గంటలు చెప్తే అందులో ఎంత మీకు వస్తుందో ఎంత రాదో నాకు తెలియదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ప్రిఫర్ టు కన్వే ఏదైనా స్ట్రాంగ్ మెసేజ్ చెప్పాలంటే ఐ ప్రెజెంట్ వన్ వీడియో. అట్లీస్ట్ మీరు ఆ వీడియో చూసినప్పుడు అది మన మనసులో గుర్తుండిపోతుంది. దట్ ఈస్ ద ఇంటెన్షన్ టు ప్రెజెంట్ త్రూ వీడియో. రైట్. Emotions and feelings are all traits that we share as humans. Many people use the terms feelings and emotions interchangeably, but they're not really the same. While they have similar elements, there's a marked difference between the two. Emotions are mostly universal and are not conscious, but instead manifest themselves in the unconscious mind. An emotion can only ever be felt through the emotional experiences that it gives rise to, even though it might be discovered through its associated thoughts, beliefs, desires, and actions. In certain cases, the only way emotions can be brought to the surface of the conscious state is through psychotherapy. Feelings are a conscious experience, so we're aware of them, although not every conscious experience, such as seeing or hearing, is a feeling. Emotional expressions and physical sensations, such as hunger or pain, bring about feelings. Emotions contain real-time data triggered by changes in the environment and sensations in the body, a reaction to the present reality. For example, when you're in an unknown place, you may feel a range of emotions, such as curiosity and fear. Since emotions are physical states, they can be measured by physical factors such as facial expressions, body language, heartbeat, blood flow, breathing rate, to name but a few. Listening to our bodily emotions, informed by our sense perception, helps us connect to the reality of our present experience. Feelings, on the other hand, can be hidden, if they occur at all. Feelings are often influenced by personal experience, beliefs, and memories. Potentially inaccurate beliefs may underpin some of our feelings because we've consciously created an awareness of them and how they affect us. They can vary from person to person, so they may be unique to us. Another way to look at the fundamental difference between emotions and feelings is that emotions manifest either consciously or unconsciously, whilst feelings are experienced consciously. Another factor differentiating the two is time. Emotions come first, then feelings come after, as the biochemical signals of the neurological pathways and the endocrine system get to work in our bodies.
So the order of an unexpected, unpleasant event is I'm threatened, I experience fear, and I feel frightened and scared. సూపర్ సార్, క్లాప్ చేయొచ్చా? సో ఐ థింక్ ఎమోషన్ అండ్ ఫీలింగ్. సో ఎందుకంటే మనం చాలా క్యాజువల్గా వాడుతూ ఉంటాం మూడ్స్, ఎమోషన్స్, టెంప్టేషన్స్, ఎస్ ఫీలింగ్స్. సో చాలా పదాలు మనం చాలా సాధారణంగా వాడుతూ ఉంటాం. బట్ ఎమోషన్ యాజ్ ఎ స్పెసిఫిక్ మీనింగ్, అన్నిటికీ డిఫరెంట్ అర్థాలు ఉన్నాయి. బట్ ఎమోషన్ స్పెసిఫికల్ యాజ్ ఎ సమ్ మీనింగ్. సో ఇది చూసిన తర్వాత ఎవరికైనా అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? సో వీ హ్యావ్ సీన్ వాట్ ఈస్ ఎమోషన్ అండ్ వాట్ ఈస్ ఫీలింగ్. ఇది చూసిన తర్వాత ఎవరికైనా అర్థమైందా? రాజేష్ బాబు సార్, అర్థమైందా? వాట్ ఈస్ ఎమోషన్, వాట్ ఈస్ Yes, sir. Happy evening, sir. The emotion is our physiological response ఓకే. to some situation or the subconscious గా వచ్చే ఇదనమాట. ఫీలింగ్ అంటే వేర్ యూ కాన్షియస్లీ get whenever we see or go through some situation. It's what I got. Subconsciously our physiology. సూపర్ అండి, వెరీ గుడ్. సో కొంచెం క్లారిటీ వచ్చింది. ఓకే, ఒక పాము చూసాను అనుకోండి, మోర్ ఆర్ లెస్ అందరికి అలానే ఉంటుంది ఎమోషన్. లేదు ఒక అన్నోన్ పర్సన్ మన ఇంట్లోకి వచ్చాడు అనుకోండి, మోర్ ఆర్ లెస్ ఆ చిన్న టెంప్టేషన్ అలానే ఉంటుంది. సో అలా కాకుండా నా బాస్ తిట్టాడు, నేను రోజంతా బాధపడుతున్నాను అంటే బాస్ అందరిని తిట్టింటాడు, నువ్వు ఒక్కడే రోజంతా బాధపడ్డావు, ఒకడు బాధపడలేదు, ఒకడు పట్టించుకోలే. అంటే ఏంటంటే బాస్ తిట్టాడు ఎంతసేపు? 30 seconds. ఆ తర్వాత క్రియేట్ చేసేది ఎవరు? మనం. సో బాస్ తిట్టాడు కాబట్టి నాకు బాగలేదు. బాస్ ఎప్పుడు తిట్టాడు? నిన్న ఉదయం 9 తిట్టాడు. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం 45 hours 50 hours తర్వాత. అంటే ఏంటి? ఒక ఎమోషన్ ని ఫీలింగ్ గా మారుస్తే దట్ ఈస్ ఓన్లీ యువర్ పర్సెప్షన్. సో మీ ఆలోచనకి, మీ అనుభవాలకి అనుగుణంగా మీరు మార్చుకొని క్రియేట్ చేసుకునేది ఫీలింగ్ అయితే, అన్కాన్షియస్ గా ప్రెసెంట్ అయ్యేది ఎమోషన్. ఎనీ ఎమోషన్ కెనాట్ రెస్ట్ మోర్ దెన్ ఫ్యూ సెకండ్స్. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక ఎమోషన్ మన బాడీలో ఫ్యూ సెకండ్స్ కంటే ఎక్కువ ఉండదు. యూ నేమ్ ఇట్. నా కొడుకు మీద కోపం వచ్చింది, ఎంతసేపు ఉంటుంది? యాజ్ ఎ ఎమోషన్ ఇట్ విల్ బి ఓన్లీ ఫ్యూ సెకండ్స్. బట్ ఆ తర్వాత ఏదో డ్రామా నడుస్తుంది. దట్ మే బి ఎ మూడ్, దట్ మే బి a feeling, some other thing. But as an emotion, whatever instantly, అరే నీకు బుద్ధుందా, దెబ్బలు పడతాయి, whatever we say instantly, that's the emotion. After that we can discuss, మనం ఏదో చేస్తాం అదంతా, that's other subject. Okay, so emotion is the response to the stimulus which he give the physical response and rest for only few seconds and which is unconscious. So ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఎమోషన్ లో. ఫ్యూ సెకండ్స్ ఏ ఉంటుంది, అన్కాన్షియస్ గా జరుగుతుంది, అండ్ బాడీ రెస్పాన్స్ ఉంటుంది. ఫీలింగ్లో కానీ మూడ్లో కానీ బాడీ రెస్పాన్స్ ఉండకపోవచ్చు, లేకపోతే సబ్మినిమల్గా ఉండొచ్చు, కనిపించకపోవచ్చు. కానీ ఎమోషన్లో నీ బాడీ ప్రజెంటేషన్ ఆపలేం, ఎందుకంటే దట్స్ ఈజ్ స్పాంటేనియస్. అది మనకు తెలియకుండా మనతో ప్రజెంట్ అవుతుంది. కాబట్టి అక్కడ హైడ్ చేయడానికి ఉండదు. సో చాలామంది చూడండి దిగులుగా ఉంటారు, వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియదు. చాలామంది బాధగా ఉంటారు, వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియదు. చాలామంది సఫర్ అవుతుంటారు, వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియదు. అంటే అది ఎమోషన్గా లేదు, అది ఎలా ఉంది? ఫీలింగ్గా ఉంది, లేకపోతే మూడ్గా ఉంది. కాబట్టి సంబడీ హ్యాస్ టు క్లోజ్లీ అబ్జర్వ్ ఆర్ హీ హ్యాస్ టు ఎక్స్ప్రెస్. అది ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనుకోండి, మనకు తెలిసిపోతుంది. ఏంటి ఇప్పుడు సాయి కృష్ణ గారు కొంచెం దిగులుగా ఉన్నట్టున్నారు? బికాస్ హీఈస్ ప్రెజెంటింగ్ త్రూ హిస్ బాడీ. బికాస్ మేబీ జస్ట్ ఇట్ హెస్ హ్యాపెన్ ఫ్యూ సెకండ్స్ ఆర్ ఫ్యూ మినిట్స్ బిఫోర్ సమ్ ఫోన్ కాల్. ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్న ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, యూ హ్యావ్ డిఫరెంట్ ఎమోషన్. అదే మీ బాస్ నుంచి, ఇప్పుడు నా బాస్ నుంచి నాకు కాల్ వచ్చింది అనుకోండి, యూ కెన్ జస్ట్ సెన్స్ ఫ్యూ సెకండ్స్ డిఫరెంట్ మీ, బికాస్ మేబీ సమ్ అర్జెన్సీ సంథింగ్. అర్థమవుతుందండి? సో నేను ఆపుకోలేను, బికాస్ యాక్షన్ ఈజ్ హ్యాపెనింగ్. అలా కాకుండా మనకి దాని తర్వాత ఎమోషన్ తర్వాత జరిగేది ఫీలింగ్. యా, ఇఫ్ యూ సే ద టైంతో కొలిస్తే ఫస్ట్ ఎమోషన్ వస్తుంది, దెన్ ఇట్ కన్వర్ట్ యాజ్ ఎ మూడ్ ఆర్ ఎ ఫీలింగ్ ఆర్ టెంపర్మెంట్ ఆర్ ఎ పర్సనాలిటీ. కొంత నాకు కోపం, నేను ఇంతే అంటారంటే ఏంటి? హీస్ బీయింగ్ అబ్సర్వ్ దట్ నేచర్. అంతే, నేను కోపంగానే ఉంటా, నేను దిగులుగానే ఉంటా, నాకు నవ్వు రాదు, నేను నవ్వను.
సో దిస్ ఆర్ ఆల్ లైక్ పర్సనాలిటీస్. ఎందుకు? ఎమోషన్, ఫీలింగ్, మూడ్, టెంపర్మెంట్, పర్సనాలిటీ. సో అదే పదే చెప్పి హీ బికేమ్ దట్. మీరు ఏం చేసినా నవ్వడు అంతే. నేను నవ్వను. బికాస్ హీ మేడ్ హిమ్సెల్ఫ్ లైక్ దట్. బికాస్ ఆఫ్ ద రిపీటెడ్ ఇన్నర్ డైలాగ్, రిపీటెడ్ మీనింగ్. నాకు బాగలేదు, నాకు బాగుండదు, నాకు నవ్వు అంటే ఇష్టం ఉండదు అంటే అగైన్ దట్ బికమ్ ఏ పర్సనాలిటీ, రైట్? సో ఇది ఇన్ బ్రీఫ్ వాట్ ఈస్ ఎమోషన్ అండ్ హౌ ఎమోషన్స్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, సో ఎమోషన్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ నాకు ఎమోషన్సే ఉండవు, మీరు ఏమన్నా చేసుకుని ఇంట్లోనే ఉంటాను. యా, ఎమోషన్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బై ద వే పలకరండి, ఉన్నారా లేరా? మీకు అందరికి అన్మ్యూట్ ఉంది. ఎమోషన్స్ ఉన్నాయంటే ఉన్నాయని చెప్పండి. ఉన్నాయి లేవని ఉన్నాయి చెప్పండి. ఉన్నాయి. ఎవరు ఉన్నాయా? ఉండరు సార్, లేని వాళ్ళు ఎవరు ఉండరు ఉన్నాయి సార్. సార్, ఉన్నాయి. ఉన్నాయి సార్. యా, ఎవరికి ఉండవు ఎమోషన్స్? బొమ్మలకండి, ఉన్నాయి సార్, ఎలా మేనేజ్ చేయాలో చలనం లేని కాదు, నేర్చుకోవడానికి. జీవం లేని వాటికి ఉండవు. ఎస్, ఒకసారి క్లాప్ చేయండి. సూపర్ అండి. ఒక చైర్కి ఎమోషన్ లేకపోవచ్చు. మామూలుగా యాజ్ పర్ థియరీ కొంచెం స్పిరిచువల్ అన్నిటికీ ఎమోషన్స్ ఉన్నాయి, బట్ మనకి ఇంకా అంత ఇంటెలిజెన్స్ లేదు కాబట్టి కనిపించవు. సో కొంచెం స్పిరిచువల్ అర్థం చేసుకున్న తర్వాత ఎవ్రీథింగ్ యాజ్ ఎ లైఫ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ యూ కాల్ ఇట్ యాజ్ ఎ చైర్. బట్ కొంచెం కాంటెక్స్ట్ ఇప్పటి వరకు మనం పెట్టుకుంటే ఆర్డినరీ లెవెల్లో. సో వాట్ ఈస్ నాట్ హ్యావింగ్ లైఫ్, దట్ మే నాట్ హ్యావ్ ఎమోషన్. లైఫ్ ఉన్న ప్రతిదానికి, అది కుక్కనండి, బల్లెనండి, పిల్లనండి, చెట్టనండి, ఎస్, వాట్ ఎవర్ ఈస్ హ్యావింగ్ లైఫ్, ఇట్ హ్యాస్ ఎమోషన్. ఒక రాయికి ఎమోషన్ ఉంటుందా? రాయికి ఎమోషన్ ఉంటుందా, ఉండదా? నో సార్. సో మనందరం రాయిలమా కాదా? నో సార్. కాదు సార్. సో ఆ క్లారిటీ అయితే ఉంది కదా. సో మనందరం రాళ్ళు, Yes. పుట్టలు, గుట్టలు అయితే కాదు. మనందరం వీఆర్ ద వన్ ఆఫ్ ద స్పీసీస్, Yes. హ్యూమన్ స్పీసీస్. సో వీఆర్ ద బెటర్ పర్సన్ టు ఎక్స్ప్రెస్ ద ఎమోషన్స్. సో అంతవరకు అందరు యాక్సెప్ట్ చేస్తారా? ఇందులో డౌట్ ఉందా మళ్ళీ? రైట్, సూపర్. సో ఇక్కడ ఒకటి నేను చెప్పేది ఏంటంటే, మనం అదే అనుకున్నాం, ఎమోషన్గా ఉంటే పర్లేదు. సో వాట్ ఈస్ యువర్ మూడ్ రైట్ నౌ? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ రైట్ నౌ? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీరు ఎలా ఉన్నారు? బాధగా ఉన్నారా, దుఃఖంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, పెయిన్ఫుల్గా ఉన్నారా, స్ట్రెస్ఫుల్గా ఉన్నారా, దిగులుగా ఉన్నారా? ఐ డోంట్ నో. ఇప్పుడు ప్రెసెంట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఎస్, సాయి కృష్ణ గారు స్లీపీగా ఉన్నారు. సార్కి ఆల్రెడీ నిద్ర టైం అయిపోయింది. సో సార్కి 10 అయితే ఉంటుంది కదా. సో యూ మే బి 2 hours బిఫోర్ అడ్వాన్స్డ్. సో 10:30 అయితే వారికి ప్లీజ్ స్లీప్ వస్తుంది. 11:15 సార్. 11:15. సో ఒకసారి క్లాప్ చేయండి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ సార్ మలేషియాలో ఉంటారు. దే మే బి 2.5 hours అడ్వాన్స్. ఓకే, సూపర్. అటెంటివ్, ఎస్, ఎక్సైటెడ్, వావ్, రకరకాల ఎమోషన్స్. ఇవేంటి ఎమోషన్స్ అంటే, ఇంకేం లేదు. మీరు ఎలా ఉన్నారు అంటే గివెన్ పాయింట్ ఆఫ్ టైం 2వ తారీఖు 8:34 ఒక్కొక్కరం ఒకలాగా ఉన్నాం. యా, ఒకరు ఎక్సైటెడ్గా ఉన్నారు, ఒకరు ప్లెసెంట్గా ఉన్నారు, ఒకరు హ్యాపీగా ఉన్నారు, ఒకరు లెర్నింగ్ మూడ్లో ఉన్నారు, లిటిల్ స్ట్రెస్లో. అదే స్ట్రెస్ కూడా లిటిల్గా ఉంది. వెరీ గుడ్ శ్యామలయ్య గారికి, సూపర్. ఎక్సైటెడ్గా ఉన్నారు కొంతమంది స్ట్రెస్గా ఉన్నారు. ఓకే, లర్న్ న్యూ థింగ్స్ కాబట్టి హ్యాపీగా ఉన్నా, కొత్త విషయాలు తెలుసుకుంటున్నా కాబట్టి హ్యాపీగా ఉన్నా. సో వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, దిస్ ఈస్ ద కరెంట్ స్టేట్ వాట్ యు ఆర్ ఫీలింగ్ రైట్ నౌ. నౌ ఈచ్ వన్ ఆఫ్ యూ హ్యాస్ టు ఎగ్జిబిట్ ద ఎమోషన్ యు ఆర్ ప్రెజెంటింగ్. ఎమోషన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? మళ్ళీ రేసుగురంలో ఆ హీరోయిన్ లాగా చెప్పకండి సార్, నేను నవ్వుతున్నట్టే లోపల భయం ఉందంటే లోపల, ఇలా ఎమోషన్ లోపల ఉండదు. ఎమోషన్ అంటే బయట ఉండేది ఎమోషన్. ఒకవేళ మీకు లోపల ఉంటే దాన్ని ఎమోషన్ అని పిలవకూడదు. యా, బై డిజైన్, బై డెఫినేషన్. క్యూరియస్. ఓకే, నవీన్ చారి గారు. సో కెన్ యూ ప్రెజెంట్ వాట్ ఈస్ క్యూరియస్? అంటే వై, హౌ క్యూరియస్ మీన్స్ వాట్? కెన్ వి ప్రెజెంట్ ఇట్? సార్, క్యూరియాసిటీ, కీన్ ఇంట్రెస్ట్ అని చెప్తాము. బట్ ప్రెజెంటింగ్ అంటే మేబీ నేను కూర్చున్న పోస్చర్ లో, చూసే విధానంలో తెలుస్తుండొచ్చు. కెన్ యూ ప్రెజెంట్ వాట్ ఈస్ ఎక్స్ప్లిసిట్ గా మాత్రం వాట్ ఈస్ క్యూరియస్?
నీకు Not లాటరీ exactly, sir. వచ్చింది, ఇప్పుడే అనౌన్స్ చేశారు. సంజయ్ వన్ కాల్ చేసిన అన్న నీకు లాటరీ వచ్చింది, యూ ఆర్ సెలెక్టెడ్ అండ్ వన్ 10 lakhs rupees. యా దట్ మేక్ యూ క్యూరియస్. ఇక్కడ ఎప్పుడు అనేది when ఏ లాటరీ ఎప్పుడు కట్టామని అడుగుతుంది. అంటే ఉండదు, బట్ షీ సెడ్ ఇట్ ఈస్ వచ్చేసింది ఆల్రెడీ, ఎప్పుడు వచ్చిన తర్వాత సంగతి. సో యూ ఫీల్ క్యూరియస్ ఆర్ యూ ఫీల్ ఎక్సైటెడ్, యూ ఫీల్ హ్యాపీ సంథింగ్. సో కెన్ యూ రవీంద్రనాథ్ రెడ్డి, నా వాయిస్ బ్రేక్ అవుతుందండి అవ్వట్లే. రవీంద్ర సార్ ఒక్కసారి మీ సైడ్ చూడండి. సార్ బ్రేక్ అవుతుంది సార్. అదే అండి, నా దగ్గర ఏం లేదు, అందరికి బాగానే ఉంది. లేదు సార్, బాగానే ఉంది. అందరికి బాగానే ఉంది, రైట్, సూపర్. సో నౌ మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వై వీఆర్ స్ట్రగ్లింగ్ అంటే రీసెర్చ్ ఏం చెప్తుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ డోంట్ నో హౌ టు నేమ్ ద ఎమోషన్. యా, సో మనకి వాట్ ఈస్ సైన్స్ స్టాటిస్టిక్స్ సేసెస్ అసలు మనకి ఎమోషన్ని నేమ్ చేయడం తెలియదట. అందుకనే మనం చాలా సందర్భాల్లో ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ని ఫీల్ అవుతుంటాం. ఇప్పుడు చాలా మంది మీరు చూస్తే హ్యాపీగా ఉంది అన్న వాళ్ళు 2-3 అయితే చాలా మంది స్ట్రెస్ అని రాశారు, లిటిల్ స్ట్రెస్ అని రాశారు. యా, ఫీలింగ్ ఆసమ్, సో రైట్, ఇవన్నీ రాసాం. సో వాట్ సైన్స్ సేస్ ఇస్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ today are suffering with some of the mental imbalances. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డిసీజ్, మనకి ఏదో డిసీజ్ ఉంది, వీఆర్ నాట్ ఇన్ డిప్రెషన్, వీఆర్ నాట్ ఇన్ యాంగ్జైటీ, వీఆర్ నాట్ ఇన్ సీజర్స్, అలా ఉందని చెప్పట్లేదు. బట్ వీఆర్ ఆల్ నాట్ ఫీలింగ్ గుడ్, నాట్ ఫీలింగ్ ఎక్సైటెడ్, నాట్ ఫీలింగ్ క్యూరియస్ ఫర్ సమ్ ఆర్ ద అదర్ రీజన్. సార్ నాకు ఆఫీస్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, పిల్లలతో స్పెండ్ చేయలేకపోతున్నా, కావాలంటే డబ్బులు ఉండట్లేదు. సమ్ ఆర్ ద అదర్ రీజన్ వీఆర్ ఆల్ ఫీలింగ్ ది పర్ఫెక్ట్ హ్యాపీనెస్. యూఆర్ ఆల్ అగ్రీ విత్ మీ? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. అగ్రీ? ఎస్. అందరం ఏదో ఒకటి ఈరోజు ఏదో ఒక విషయంతో మనం సఫర్ అవుతున్నాం, ఏదో ఒక విషయంతో ఆలోచనలు ఉన్నాం, ఏదో ఒక విషయం ఉంటే బాగుండని అనుకుంటున్నాం. యా, మోస్ట్ ఆఫ్ us are saying yes, yes, yes. So super. సో ఈ రోజు మనం ఈ కోర్స్ అయిపోయేసరికి యు ఆల్ లెర్న్ ఫ్యూ టూల్స్ అండ్ టెక్నిక్స్. మన సందర్భాలు ఎలా ఉన్నా, మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన చుట్టూ మనుషులు ఎలా ఉన్నా, ఓకే, మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా, మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నా, యు ఆల్వేస్ చూస్ టు బి హ్యాపీ. సో అది ఎలా ఉన్నా మీకు అర్థమవుతుంది. బట్ బిఫోర్ దట్, సో మనం నేమింగ్ ద ఎమోషన్ అని తెలుసుకోకపోవడం వల్ల మనం సఫర్ అవుతున్నాం మన రీసెర్చ్ చెప్తుంది. సో నౌ ఎ స్మాల్ అసైన్మెంట్ టు ఆల్ ఆఫ్ us. అందరి దగ్గర నోట్బుక్ ఉందా? అందరం సెషన్లో ఉండడానికి వచ్చాం కదా. సో సపరేట్ నోట్బుక్ పెట్టుకోండి, మంచి నోట్బుక్ పెట్టుకోండి, కీప్ ఇట్ విత్ యూ. రైట్ 10 ఎమోషన్స్ ఆఫ్ ద పాజిటివ్, 10 ఎమోషన్స్ ఆఫ్ ద నెగిటివ్. ఒకసారి రాయండి అందరు ఫాస్ట్గా మీ నోట్బుక్లో. ఎవరైతే 10+10 రాశారో 20 ఎమోషన్స్ డన్ అని టైప్ చేయండి. అందరం ఫాస్ట్గా రాయాలి. అందరం ఇక్కడే ఉన్నాం కదా. శ్రీనివాస్ గారు, శంకర్ గారు, సూపర్, రైట్, ఫాస్ట్గా రాయండి, ఫాస్ట్గా రాయండి. 10 పాజిటివ్ ఎమోషన్స్, 10 నెగిటివ్ ఎమోషన్స్. రాసారా ఫాస్ట్గా? ఎవరైనా రాస్తే చాట్ బాక్స్లో డన్ అని టైప్ చేయండి. ఎవరైనా రాస్తే చదవండి ఒకసారి. వాట్ ఈస్ దట్ 10 ఎమోషన్స్, పాజిటివ్ అండ్ నెగిటివ్? అంటే మీరు 20 ఎమోషన్స్ రాసి ఉండాలి.
సో ఈరోజు మనం ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో భాగంగా వీఆర్ జస్ట్ లర్నింగ్ వన్ టాపిక్, నేమింగ్ ద ఎమోషన్స్. ఎస్, ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ గురించి మనం డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం నేమింగ్ ద ఎమోషన్స్ అనే టాపిక్ గురించి మనం చర్చించుకుందాం. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎమోషన్స్ వీ హ్యావ్? రైట్, రాసారా? ఇంత టైం పట్టిందా? 10 పాజిటివ్ 10 నెగిటివ్ ఎమోషన్స్. ఎస్, సో మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఏదైనా మీరు చేస్తేనే వస్తుందండి. ఏదైనా ఒకటి చెప్తే మీరు జస్ట్ పుట్టింగ్ టు డూ దట్, కాబట్టి మీకు వస్తుంది. యూ లెర్న్ సంథింగ్ బై రైటింగ్, యూ లెర్న్ సంథింగ్ బై థింకింగ్. సో కాబట్టి ఏదైనా చేయమన్నప్పుడు ఆలోచిస్తూ కూర్చోకండి. మీరు ఎంత చేయగలరో అంత చేయండి. ఎస్, ఎవరైనా రాసారా 10 పాజిటివ్ 10 నెగిటివ్ ఎమోషన్స్? ప్రైజ్ పెట్టాలేమో, ఎవరు ఫస్ట్ రాస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అలా. యా, సమ్ రివార్డ్. మిన్ని మాత్రలు మేము పొట్టలో నొప్పిపోయా మీరు తెచ్చుకోలేదు నువ్వా? ఎస్, డన్. ఎవరు రాశారు చదవండి, ఎవరైనా రాసిన వాళ్ళు 2-3 రాశారు, మిగతా వాళ్ళు రాస్తూ ఉండండి. రైట్, నవీన్ చారి గారు రాశారు అండ్ సాయి కృష్ణ గారు రాశారు. రైట్, నవీన్ చారి గారు మీరు చదవండి. ఎస్ సార్. హ్యాపీ, ఎక్సైటెడ్, కూల్, పీస్ఫుల్, డిలైటెడ్ అండ్ 5 రాశాను సార్. నెగటివ్ కూడా 5 రాశాను. సాడ్, వరీడ్, మూడీ, ఫియర్ఫుల్, స్కారీ. ఓకే, సూపర్. ఒకసారి క్లాప్ చేయండి. 10 రాసిన వాళ్ళు చెప్పన్నాను, మేబీ 5 చాలా మంది రాసి ఉండొచ్చు. ఓకే, సో అట్లీస్ట్ 5 రాసిన వాళ్ళు ఎంతమంది? అంటే రావట్లేదా, మిగతా గుర్తు రావట్లేదా ఏంటి? ఎందుకు 5 దగ్గర ఆపారు? గుర్తు రాలేదు సార్. సూపర్ అండి, ఎగ్జాక్ట్గా అదే రీజన్. చాలా మందికి దే డోంట్ నో హౌ టు నేమ్ ద ఎమోషన్. ఎందుకు చెప్పానంటే ఇదే రీజన్. ఈవెన్ మన దగ్గర స్టాటిస్టిక్స్ తీసిన అదే వస్తుంది. మన దగ్గర ఉన్న 60 మందిలో రాయమంటే ఇప్పుడు 90% అందరూ కొంచెం ఆలోచిస్తా కూర్చున్నారు. ఇంతసేపు ఆలోచించారంటే ఇంక రావు అవి. వస్తే ఫాస్ట్గా వచ్చిండాలి, లేకపోతే ఇక కష్టం. ఇప్పుడు మళ్ళీ గూగుల్ బాబాని అడగాలి. నేమ్ 10 ఎమోషన్స్ అంటే చాట్ జీపీటీ చెప్తుంది, గూగుల్ పటాపట్ చెప్పేస్తుంది. రైట్, సూపర్, నో ప్రాబ్లం. ఓకే, సో వీఆర్ ఆల్ యాక్సెప్టింగ్. నేమింగ్ ద ఎమోషన్ కొద్దిగా కష్టంగా ఉంది. కష్టంగా ఉందా, ఈజీగా ఉందా? 10 రాయమైనా సరే కష్టం అయిపోయింది, కష్టం అనిపిస్తుంది. ఓకే, నెగిటివ్ ఎమోషన్స్ రాస్తారు కదా, మీరు రాసిన నెగిటివ్ ఎమోషన్స్ చదవండి. కెన్ సంబడి రీడ్? మీరు ఎన్ని రాసినా పర్లేదు, 1 2 3. కెన్ సమ్వన్ రీడ్ వాట్ ఈస్ ద నెగిటివ్ ఎమోషన్స్ యూ రైట్? వన్ బై వన్. యా, అమ్మాజీ గారు చెప్పండి. వాట్ ఈస్ ద నెగిటివ్? సాడ్నెస్, సాడ్నెస్, ఇంకా ఫియర్, ఫియర్, ఇంకా అన్ప్లెజెంట్, ఇంకా యాంగ్రీ, సూపర్, Grief. ఇంకా గ్రీఫ్, ఇంకా లోన్లీనెస్, జెలసీ, ఎపతి, గిల్టీ. ఒకసారి మేడం క్లాప్ చేయండి. సూపర్, రైట్. ఇంకెవరు రాశారు? కొన్ని నెగిటివ్ ఎమోషన్స్ రాసిన వాళ్ళైనా 1 by 1 జస్ట్ విల్ రీడ్ ఫర్ ఎవరీ వన్. సార్ నాకు నెగిటివ్ ఎమోషన్ తెలియదు అన్న వాళ్ళకి అసలు నెగిటివ్ ఎమోషన్స్ ఏంటో చెప్పే ప్రయత్నం చేద్దామని. సార్ క్రయింగ్ సార్. క్రయింగ్, ఓకే అమ్మా. ఇంకా కోపము సార్. కోపం. బ్యాడ్ ఫీలింగ్ లో మూమెంట్ కూడా చేంజ్ అవుతుంది సార్. మనము బ్యాడ్ మూవ్మెంట్ లో బాడీ మూమెంట్ కూడా చేంజ్ అవుతుంది, అది కూడా బ్యాడ్ ఫీలింగ్ కదా సార్. ఇంకొకటి చెప్పండి. అంటే ఫీలింగ్ అదే సాడ్ అని రాసిన సార్, యాంగ్రీ అని రాసిన, ఫియర్ అని రాశాను సార్. ఫియర్ అని రాశారు, ఓకే, సూపర్ అండి. ఒకసారి క్లాప్ చేయండి మేడంకి. సూపర్, వెరీ నైస్. ఇంకెవరు రాశారు? అందరూ రాశారు. ఎస్, నేను రాశాను సార్. చెప్పండి. నేను పెద్దగా నవ్వను, నేను ఎప్పుడు సాడ్ గా ఉంటాను. మీరు ఏం చేస్తారు అనట్లేదు, నేమ్ ఫ్యూ ఎమోషన్స్ అన్నాను. ఎస్, పర్లేదు చెప్పండి. మీరు పెద్దగా నవ్వరు, ఇంకా ఎప్పుడు సాడ్ గా ఉంటాను, పెద్దగా మాట్లాడను, అన్హ్యాపీగా ఉంటాను. ఎవరండి చెప్తున్నారు? మురళి సార్. నా మురళి ఎక్కడ నాకు కనిపించట్లేదే, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే,
రైట్. మీరు వీడియో ఆన్ చేసుకోలేదు. రైట్, చెప్పండి మురళి గారు, చెప్పండి. సో బాధపడుతుంటాను, సాడ్‌గా ఉంటాను. అవును సార్. ఇంకా పెద్దగా మాట్లాడను, పెద్దగా పెద్దగా నవ్వను, హ్యాపీగా. మాట్లాడరు, హ్యాపీగా ఉండను. సూపర్. రైట్. ఇంకా పాజిటివ్ ఎమోషన్స్ అంటే బాగా నేను బాగున్నాను. ఈరోజు నాకు భగవంతుడు ఈరోజు ఇచ్చాడు, హ్యాపీగా తీసుకోవాలి. ఓకే, అది పాజిటివ్ మూమెంట్ రాసుకున్నాను. ఒకసారి క్లాప్ చేయొచ్చా? వెరీ గుడ్. చూడండి, ఎవరైతే మీ బుక్లో ఫస్ట్ రాశారో యూ ఎక్స్పీరియన్స్ మోస్ట్ ఆఫ్ దట్ ఎమోషన్ ఇన్ యువర్ లైఫ్. యా, సో నెగిటివ్ ఎమోషన్ రాయకుండా ఒక ఎమోషన్ రాశారు. కొందరు సాడ్ అన్నారు, రాసింది సార్. కొందరు ఫీల్ అన్నారు, ఏదో అన్నారు. సో యూ రిటర్న్ ఇండైరెక్ట్లీ దిస్ ఈస్ ద ఎమోషన్ యూ ఎక్స్పీరియన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. మామూలుగా లేదు సార్. అగ్రీ విత్ మీ అమ్మా? యా. సో నేను ఒక నెగిటివ్ ఎమోషన్ రాయమంటే మీరు ఏదో రాశారు. మీ బుక్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ చూసుకుంటే ఆ ఎమోషన్ని మీరు ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. ఒకవేళ మీరు అగ్రి అవుతుంటే నాతో అగ్రి అని టైప్ చేయండి. యా. అగ్రి. సో ఎవరైతే ఇప్పుడు సాడ్ అంటే మీకు పాజిటివ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ నెగిటివ్లో మీరు రాసింది నెగిటివ్గా ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఆ నెగిటివ్ ఎమోషన్ ఎక్స్పీరియన్స్ అవుతారు. అండ్ ఓకే, సో ఈ క్లారిటీ వచ్చిందా? కొంచెం మనం వీఆర్ మూవింగ్ స్టెప్ బై స్టెప్. జస్ట్ బికాస్ ఇక్కడ సబ్జెక్ట్ చెప్పడానికి మనం లేవండి. వీఆర్ జస్ట్ డైసెక్టింగ్ అవర్ లైఫ్. మన లైఫ్ని మనం వీఆర్ డైసెక్టింగ్ అండ్ సీయింగ్ మన లైఫ్ ఎలా ఉంది, ఎలాంటి స్టేజ్లో పాస్ అవుతున్నాం, ఎటువంటి అనుభూతుల్లో మనం ఉంటున్నాం. ఎస్, దాన్ని రివైవ్ చేసుకొని పాజిటివ్గా ఉండాలంటే ఎలా అనేదే ఓవరాల్. నాకు ఎంత సబ్జెక్ట్ వచ్చు, ఎన్ని బుక్లు చదివాను, ఎంత తీరు, అది దట్ ఈస్ నాట్ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ కోర్స్. దిస్ కోర్స్ ఈస్ లైవ్లీ ఎక్స్పీరియన్స్ అవర్ లైఫ్. మన లైఫ్ ఎలా నడుస్తుంది, ఎందుకు ఇటువంటి ఎమోషన్స్లో మనం కంటిన్యూ అవుతాం, అసలు ముందు ఎటువంటి ఎమోషన్లో కంటిన్యూ అవుతున్నాం, ఆర్ వి అవేర్, మనకు అది అర్థమవుతుందా ఎక్కడున్నాం అనేది. అది తెలుసుకుంటే దెన్ వన్ బై వన్ దాన్ని మేనేజ్ చేసుకోవడం ఎలా, ఒకవేళ పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ రావడం ఎలా, యా, ఎప్పుడు పాజిటివ్ వినాలంటే ఏం చేయాలి, అవన్నీ మనం నెక్స్ట్ 9 రోజుల్లో నేర్చుకుందాం. రైట్, సూపర్ అండి, వెరీ గుడ్. సో చాలామంది అగ్రి అన్నారు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సైంటిఫిక్ ఎవిడెన్స్. మనం ఏదైనా ఒక విషయం అడిగినప్పుడు మనం ఏదైతే ప్రస్తుత టైంలో ఎక్కువగా అనుభవిస్తున్నామో అదే ముందు వస్తుంది. యా, సో వాట్ ఈస్ దట్ వీఆర్ పాసింగ్ త్రూ ఇన్ యువర్ లైఫ్, ప్రజెంట్ మూమెంట్, రీసెంట్ టైమ్స్, అది మనకు డామినెంట్గా మనకు ప్రజెంట్ అవుతుంది. సో మీరు రాసుకునేది ఇండైరెక్ట్గా మీకు తెలిసినా తెలియకపోయినా ఏదైతే మీరు ఫస్ట్ 1 to 3 ఎమోషన్స్ రాశారో దెర్ వుడ్ బి ఏ ఛాన్స్ యూ బీ ఇన్ దట్ ఎమోషన్ ఫర్ మోస్ట్ ఆఫ్ యువర్ టైమ్. ఓకే, ఒకవేళ నెగిటివ్గా ఉండాల్సి వస్తే. ఓకే, శంకర్ గారు, డిస్బిలీఫ్ అండ్ అగ్రెషన్ ఈజ్ మై ఎమోషన్. ఎస్, సూపర్. ఏదైనా కావచ్చండి, నో ప్రాబ్లం. రైట్. సో అందుకని ముందు మనం ఈ ఎమోషన్స్ని బలంగా తెలుసుకుంటే అవి లేని సహజ స్థితి ఏంటో మనం తర్వాత చూద్దాం. సో దెర్ ఈస్ ఎ నో నథింగ్ స్టేట్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. సార్ మీరేంటి మళ్ళీ నో నథింగ్ స్టేట్, అది మనుషులకు ఉండదు కదా అనకండి. వీ కెన్ ప్రాక్టీస్ ఇట్. దెర్ ఈస్ ఎ నో నథింగ్ స్టేట్. ముందు దాన్ని కంటే ముందు వాట్ ఈస్ దట్ ఎమోషన్స్ వీఆర్ పాసింగ్ త్రూ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎటువంటి ఎమోషన్స్లో మనం లీడ్ అవుతున్నాం. సూపర్. ఎవరికైనా నో నథింగ్ స్టేట్ అంటే తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా వాట్ ఈస్ నో నథింగ్ స్టేట్? ఇట్ హ్యాపెన్స్ వన్స్ యూ డిటాచ్ ఫ్రమ్ యువర్ బాడీ. మనం ఈ బాడీ, ఈ వాతావరణానికి అటాచ్ అయితే ఏదో ఒక ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు ఆంజనేయ ప్రసాద్ చూసాను, ఏదో ఒక ఎమోషన్ వస్తుంది. ఎస్, అట్లనే శాంత గారిని చూసాను, ఏదో నా మనసులో అనిపిస్తుంది. నవీన్ చారి చూసాను, ఏదో ఒకటి అనిపిస్తుంది. జనార్దన్ రెడ్డి గారిని చూసాను, ఏదో అనిపిస్తుంది. రాజేష్ బాబు చూసాను, ఏదో ఒకటి. మన ప్రదేశానికి పైన ఒక మనిషిని చూసినా, ఒక టీవీలో ఒక చిన్న ఇది చూసినా, ఒక బుక్ని చూసినా, ఒక వస్తువు ఏదో చూసినా ఏదో ఒకటి వస్తుంది, మనకి రాకుండా ఉండదు. ఎవ్రీ టైమ్ వీఆర్ హ్యావింగ్ దట్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కానీ
చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే విత్ ఎ గైడెడ్ ప్రాక్టీస్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద నో నథింగ్ స్టేట్. ఒక్కసారి అది మనకు ప్రాక్టీస్ చేస్తే వీ కెన్ గెట్ ద ఎబిలిటీ టు మేనేజ్ అవర్ ఎమోషన్స్ వెన్ వీఆర్ స్ట్రెస్ఫుల్లీ పాసింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో కష్ట సమయంలో మనం పాస్ అవుతున్నప్పుడు దాన్ని డిటాచ్ చేసుకోవడానికి మనకు ఈ ఎమోషనల్ యోగా లేకుంటే నో నథింగ్ స్టేట్ చాలా బాగా పనిచేస్తుంది. సో నో నథింగ్ స్టేట్ మనం తర్వాత ఒక మెడిటేషన్లో మనం ప్రాక్టీస్ చేద్దాం, టైం పర్మిట్ చేస్తే. జనరల్గా మనకు మనం మాస్టర్స్లో మాట్లాడతాం అది, బట్ వీలైతే చూద్దాం. బట్ దెర్ ఈస్ వన్ టర్మ్ కాల్డ్ నో నథింగ్ స్టేట్. నో నథింగ్ స్టేట్లో నో ఎమోషన్ కెన్ టచ్ యూ. ఇట్ ఈస్ యు ఆర్ just not the body, you are not the mind. Nothing can do anything to you. That will come through practice. There is a meditative state. If you practice that meditation, you experience that state and you can recall and be in that state whenever you want. ఒకసారి మనం ఆ గైడెడ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం ఒకవేళ కావాలి అనుకుంటే ఎప్పుడైనా మనం ఆ స్టేట్లోకి వెళ్ళొచ్చు. వాట్ ఎవర్ టఫ్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్, బాస్ తిడుతున్నాడు, ఇంట్లో బాగాలేదు, ఫైనాన్షియల్ బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, వెదర్ బాగాలేదు, పరిస్థితులు బాగాలేవు, ఎలా ఉన్నా కూడా దాంతో డిటాచ్ అయ్యి మనం అనుకున్న సహజ స్థితిలో మనం ఉండొచ్చు విత్ ప్రాక్టీస్. ఓకే, ఈస్ నో నథింగ్ సేమ్ యాజ్ స్థితప్రజ్ఞత, అండ్ ఇట్ ఈస్ అబౌవ్ స్థితప్రజ్ఞత అండి. ఇంకా స్థితప్రజ్ఞ కంటే ముందు ఇంకా ఉన్నతమైంది నో నథింగ్ స్టేట్. యా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎమోషన్ ఇంటెలిజెన్స్లో భాగంగా నేమింగ్ ద ఎమోషన్ అనే చాప్టర్లో మనం చెప్పుకుంటూ, ఎమోషన్ అంటే ఏంటో మనం చెప్పాం. ఎమోషన్ అంటే రెస్పాన్స్, ఫిజికల్ రెస్పాన్స్ టు ద ట్రిగర్ అని చెప్పుకొని, ఫీలింగ్ అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ పర్సెప్షన్. ఎమోషన్స్ అంటే అన్కాన్షియస్గా మోర్ ఆర్ లెస్ అందరికీ అలానే జరుగుతుంది. ఫీలింగ్ అంటే ఒకే విషయానికి రకరకాల ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. ఎందుకు ఫీలింగ్ లేక వచ్చేసరికి నీ అనుభవం అక్కడ జత అవుతుంది, నీ ఆలోచన దానికి యాడ్ అవుతుంది, నీ అనుభూతి దానికి కలుస్తుంది. కాబట్టి నువ్వు బాస్ తిడితే నేను ఏడవనంటే ఏడవకు, బాస్ తిడితే నేను ఏడుసంటే ఏడు. దట్స్ యూ డిసైడెడ్ హౌ టు బీ లైక్ దట్. సో డబ్బు లేకుంటే హ్యాపీగా ఉంటా ఉండు, సో డబ్బున్నా హ్యాపీగా ఉన్నాను ఉండకు, బికాస్ దట్ ఈస్ హౌ యూ రిటైన్ ద స్టోరీ. దానికి ఎవడేం చేయలేడు. ఎందుకు అక్కడ మనకు యూ పుట్ యువర్ పర్సెప్షన్ టు ద మ్యాటర్, నీ భావన అక్కడ యాడ్ చేశావు. కాబట్టి ఏమి జరిగినా నీ ఫీలింగ్ అనేది నీ ఆలోచనకి, నీ అనుభవానికి అనుగుణంగా ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఎమోషన్ అండ్ ఫీలింగ్ విల్ బి డిఫరెంట్ మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ముందు మన ఎమోషన్లో బాడీ రెస్పాన్స్ ఉంటుందని చెప్పుకున్నాం. నా వీ ప్రెజెంట్ ఫ్యూ ఎమోషన్స్. ముందు ఎమోషన్ లేని స్థితికి వెళ్ళాలంటే ఎమోషన్లో మనం ఎలా ఉంటాం అనేది మనకు చాలా బలంగా తెలియాలి. అగ్రీ విత్ మీ? సో మనందరం ఎమోషన్ చేస్తున్నాము, అవి కొంచెం మనం ప్రాక్టీస్గా చూడాలి. దాన్నే మనము ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఏమంటామంటే ఎమోషనల్ యోగా అంటాం. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఎమోషనల్ యోగా. సో ఎమోషనల్ యోగా అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలండి ఫ్రమ్ టుడే. ఎస్ ఎస్, ఎమోషనల్ యోగా. ఎమోషనల్ యోగా అంటే ఏంటంటే యూ ప్రజెంట్ వాట్ ఎవర్ ఎమోషన్ యూ వాంట్. సార్ నేను నవ్వాలి, నువ్వు నవ్వుతావు. సార్ నేను ఏడవాలి, నేను ఏడుస్తాను. సార్ నాకు కోపం రావాలి, నాకు కోపం వస్తుంది, అంతే. ఇప్పుడు ఎవరో చెప్తున్నారు కదా నేను నవ్వను సార్, నాకు సాడ్గా ఉంటాను సార్. నో, యూ కుడ్ ఆల్సో ప్రాక్టీస్ లాఫింగ్. అంటే నా లైఫ్లో ఆనందకరమైన విషయాలు ఉన్నాయని దాని అర్థం కాదు. ఆనందం ఉందా ఆనందం లేదా పక్కన పెట్టండి. ఐ డిసైడ్ టు లవ్, సో ఐ లవ్, దట్స్ ఇట్. ఐ డిసైడ్ టు బి యాంగర్, సో ఐ విల్ బి యాంగర్. ఐ నో ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్. యా సార్ నాకు కోపం రాదు సార్, తొక్కేసుకొని వెళ్ళిపోతాడు ఒకడు. నా జీవితం ఇట్లా అయిపోయింది సార్, నాకు కోపం రాదు, ఎవరిని కోపడం సార్, అందుకే ఇట్లా అయిపోయింది. నో, యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యాంగర్. నీకు ఇష్టం ఉందా ఇష్టం లేదా నేను అడగట్లా, మీకు రాదు అన్నట్లు. నౌ యూ హ్యావ్ టు ఎగ్జిబిట్ ఎమోషన్. క్లియర్ టు ఆల్ ఆఫ్ us? అందరం ఇక్కడే ఉన్నామా? సూపర్. సో దీన్నే మనము ఎమోషనల్ యోగా అంటాము. యా, సో ఎమోషనల్ యోగాలో రెండు విషయాలు మనకు మీరందరూ ఎన్ఎల్పి చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఒకటి అసోసియేషన్, రెండు డిసోసియేషన్. You have to be enter into the emotion of your choice. At the same time, you should know how to come out of the emotion anytime. So, నేను కోపంగా ఉన్నా, కోపం వస్తుంది, బట్ యూ షుడ్ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ కాన్షియస్గా. ఎస్, ఇది ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి. దెర్ ఈస్ నథింగ్ గ్రేట్ సైన్స్ ఇన్ ఇట్, బట్ మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేయట్లేదు. టుడే వీ టేక్ ద ఆపర్చునిటీ టు ప్రాక్టీస్.
ఎస్, సో ఆల్ ఎమోషన్స్ విల్ ప్రాక్టీస్. అండ్ మీకు అందరికి ఇంతవరకు అందరు చాలా మంది చెప్పారు ఏ ఎమోషన్ మీకు ఇష్టమో, విల్ టేక్ దోస్ ఎమోషన్స్ అండ్ విల్ ప్రాక్టీస్. దట్స్ కాల్ ఇట్ యాజ్ ఎ ఎమోషనల్ యోగా. దీనివల్ల మనకి ఏమవుతుందంటే వీ నో, సి ఇప్పుడు కోపం అనేది ఉందండి, నీ కోపానికి ఒక ఇంటెన్సిటీ ఉంటుంది, నీ కోపానికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అది నాదంతా మ్యాచ్ అవ్వాల్సిన అవసరంలా. యూ విల్ బి లైక్ దట్ వెన్ యూ బికమ్ యాంగర్. సో నాకు ఆనందం వచ్చినప్పుడు ఇలా ఉంటాను, దట్ ఈస్ యువర్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, రైట్? సో నాకు దిగులు వచ్చినప్పుడు ఇలా ఉంటాను, దట్ ఈస్ మేబీ దిగులు వచ్చినప్పుడు అందరు కొద్దిగా అటు ఇటు అలా ఉండొచ్చు, బట్ యూ బికమ్ దట్ పర్సన్ ఇన్ దట్ మూమెంట్. నువ్వు అలా ఉంటావు అంతే. యా, సో వీ మేక్ దిస్, ఇట్ ఈస్ అ గేమ్. We all practice this naming the emotion. We also call it as emotional yoga. ఒకసారి అందరు చెప్పండి, what we call this technique? ఎమోషనల్ యోగా. Emotional yoga. Yes. ఓకే, అందరినీ మళ్ళీ ఇందాక డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి చేసేసినట్టు. ఓకే, సో వాట్ we call this one అండి? ఏమంటారు? ఎమోషనల్ యోగా. ఎమోషనల్ యోగా. ఎమోషనల్ యోగా, ఎమోషనల్ యోగా. Emotional yoga. నేమింగ్ ద ఎమోషన్స్. నేమింగ్ ద ఎమోషన్, ఎమోషనల్ యోగా. ఎమోషనల్ యోగా రెండు పదాలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటి అసోసియేషన్, రెండు డిసోసియేషన్. అసోసియేషన్ అంటే ఏంటి? అందరూ ఒకసారి టైప్ చేయండి చాట్ బాక్స్ లో. అసోసియేషన్, డిస్అసోసియేషన్. అసోసియేషన్ అంటే మనం కావాలనుకున్న ఎమోషన్లోకి వెళ్ళడం. డిస్అసోసియేషన్ అంటే మనం ఏ ఎమోషన్ నుంచి అయినా బయటికి రావడం. యా, సో ఇది మనం బలంగా ప్రాక్టీస్ చేయాలి మనందరం. చేద్దామా వద్దా? రైట్, సో ఎస్, సో ఏది మనం ఇక్కడ నేర్చుకోవడం ఉన్నాం కాబట్టి ఏది కష్టం అనకండి. ఎవ్రీథింగ్ విల్ బి డిఫికల్ట్, బట్ డోంట్ వరీ, వీఆర్ ఆల్ హియర్ టు లెర్న్ అండ్ అప్గ్రేడ్. కాబట్టి కష్టం అని అనుకోకండి, యూ ఆల్ విల్ ప్రాక్టీస్. సో అందరూ ఒకసారి లెగవండి, అందరూ ఒకసారి మీ చైర్లోంచి లెగవండి. సో దిస్ ఇస్ మన ఎమోషన్ అంటే ఏమనుకున్నాం? బాడీ రెస్పాన్స్ అని చెప్పుకున్నాం. There is a response for each emotion. Your body will be expressing in its own way. Na kopam ante nee body okalaga express chesthundi. So now we slowly move from positive to negative. We don't take high intense emotions in the beginning. We just move from one side of the emotion to other side of the emotion. By the way, ఎన్ని ఎమోషన్స్ ఉంటాయండి? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎమోషన్స్ ఎన్ని ఉంటాయి? 1, 2, 0? అన్లిమిటెడ్. చాట్ బాక్స్ 64. వావ్, సూపర్. ఇంకా అన్లిమిటెడ్, సూపర్. ఇంకా మీరు ఏ ఆన్సర్ రాసిన రైట్ అండి, అన్ని ఓపెన్ క్వశ్చన్స్ ఈరోజు. సూపర్, ఏదో టైప్ చేయండి. నో ఐడియా, సూపర్, వెరీ నైస్. అనేబుల్ టు కనెక్ట్ 2 రాజేష్ బాబు గారు, రైట్. మెనీ బాలకృష్ణ గారు, రైట్. Many don't know. Yes. So as per the science, there are close to 34,000 emotions. 34,000 emotions ఉంటాయండి. మనతో ప్రాబ్లం ఏంటంటే మనకు ఆనందం తెలుసు, బాధ తెలుసు, ఇదే లైఫ్ మొత్తం, ఇదే గోళం మనకి. సో యాజ్ వీఆర్ అనేబుల్ టు నో ద ఎమోషన్, ప్రతిదానికి నాకు కోపమే, ప్రతిదానికి బాధ. పెన్సిల్ పోయిన బాధే, 10 రూపాయలు పోయిన బాధే, 1,00,000 రూపాయలు పోయిన బాధే, 100 రూపాయలు పోయిన బాధే. బికాస్ వీ నో ఓన్లీ దట్. దట్ ఈస్ ద ప్రాబ్లం. అందుకని అన్నిటికీ బాధపడతా సార్ అంటున్నాం. ఇఫ్ యు నో ద నేమింగ్ ఆఫ్ ఎమోషన్, అది మనం వీల్ ఆఫ్ ఎమోషన్స్లో చూద్దాం ఈరోజు. బట్ ఇఫ్ యు నో నేమింగ్ ఆఫ్ ద ఎమోషన్, 90% ఆఫ్ ద టైమ్ యూ కెన్ చూస్ లెస్ ఇంటెన్స్. ఇప్పుడు మనం బాధపడాలి, ఏదో ప్రపంచం అంతా మునిగిపోయి మన జీవితానికి ఒక ఎండ్ పాయింట్ వస్తే బాధపడదాం. బట్ ఫ్రెండ్ ఏదో అన్నాడు, అమ్మ ఏదో అనింది, ఏదో ఒకడికి డబ్బులు ఇచ్చామంటే తిరిగి ఇవ్వలేదు, లేకుంటే ఆఫీస్ పోతున్నా ఏదో చిన్నపాటి ఘర్షణ అయింది. అంటే చిన్న చిన్న ఎమోషన్స్ ఇవన్నీ. దానికి మనం దిగులు పడి, టెన్షన్ తెచ్చుకొని, బీపీ తెచ్చుకొని, హార్ట్ రేట్ పెంచుకొని, దిగులు పడి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాల్సిన అవసరం అయితే లేదు. వీఆర్ గెటింగ్ టు దట్ జస్ట్ బికాస్ వీ నో ఓన్లీ సాడ్నెస్, వీ నో ఓన్లీ యాంగర్. సో మనకి నెగిటివ్ ఎమోషన్ అంటే ఏం చెప్పాను? చాలా మంది సాడ్ యాంగర్, సాడ్ యాంగర్, సాడ్ యాంగర్ అంటే ఏం చేస్తావు నువ్వు? మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది నీ లైఫ్లో. బికాస్ యూ నెవర్ నో వాట్ ఆర్ ద లెస్ ఇంటెన్స్ నెగిటివ్ ఎమోషన్స్. లెస్ ఇంటెన్సిటీతో ఉన్న నెగిటివ్ ఎమోషన్ ఏంటి ఆ పేరే మనకు తెలియదు, కాబట్టి మనం సఫర్ అవుతున్నాం. ఎస్, అర్థమవుతుందండి?
Balban movement. So now, as part of this, we learn few emotions which are very less intense. ఇవన్నీ మనం రాసుకోవాలండి. చిన్నప్పుడు మనం ఎట్లయితే కలర్స్ రాసామో, పేర్లు రాసామో, నౌ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఒక 30 ఎమోషన్స్ నెగటివ్, ఒక 30 ఎమోషన్స్ పాజిటివ్. అందులో కొన్ని లెస్ ఇంటెన్స్, కొన్ని మోర్ ఇంటెన్స్. అవి తీస్తే నవ్ వీ కెన్ చూస్ ఈ పర్టికులర్ సందర్భంలో ఏ ఎమోషన్ నేను వాడుకోవచ్చు అనే అవగాహన మనకు వస్తుంది. లేకుంటే నాకు తెలిసింది ఒకటే కూడా అన్నిటికీ అదే వాడేస్తానంటాం. దట్ ఈస్ హౌ వీఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆర్ ఇన్ నెగటివ్ ఎమోషన్. దట్ ఆల్సో ఇన్ హై ఇంటెన్స్. నాకు కోపం సార్, కోపం అనేది ఎమోషన్లో ద హైయెస్ట్ ఇంటెన్స్ ఎమోషన్ ఇస్ యాంగర్. ద మూమెంట్ యూ సే యాంగర్, మీ బాడీలో ఇట్ విల్ పంప్ సో మెనీ కెమికల్స్ బికాస్ ఇట్ నో హౌ టు రెస్పాండ్ ఫర్ ద యాంగర్. మీకు తెలియకపోయినా నీ బాడీకి తెలుసు యాంగర్కి ఎలా రెస్పాండ్ అవ్వాలో. ద మూమెంట్ యూ సే నేను కోపంగా ఉన్నాను, ఇట్ డస్ ఇట్స్ ఫంక్షన్. కార్టిజోల్స్ రిలీజ్ చేస్తుంది. ద మూమెంట్ కార్టిజోల్స్ రిలీజ్, నథింగ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. అది ఏం చేయాలో చేసేస్తుంది బికాస్ ఆల్రెడీ కెమికల్ రెస్పాన్స్ హ్యాపెన్ ఇన్సైడ్. సో ఇదంతా ఎందుకు జరిగింది? ఏ థాట్, సార్ నేను కోపంగా ఉన్నాను అని ఒక ఆలోచన ఇచ్చేసావు కాబట్టి జరిగింది. కోపం అనేది ఇప్పుడు నుంచి అబ్సల్యూటెడ్ వర్డ్ అండి. యాజ్ యు ఆర్ బికమింగ్ ఎమోషనల్ ఇంటెలిజెంట్, కోపం అనేది అబ్సల్యూట్ వర్డ్ మనకి. యూ హ్యావ్ టు చూస్ వెరీ లెస్ మోడరేట్ ఇంటెన్స్ వర్డ్స్. ప్రతిదానికి కోపం అనకండి, ప్రతిదానికి బాధ అనకండి. బికాస్ బాధ, కోపం అనేవి చాలా ఇంటెన్స్. బికాస్ ద బాడీ రెస్పాన్స్ టు ద వర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ హై. కాబట్టి 99% వీ షుడ్ బి కమ్ అవుట్ ఆఫ్ యూజింగ్ దీస్ వర్డ్స్ ఇన్ అవర్ లైఫ్. ఎందుకంటే మనకు అంత ప్రమాదమైన పరిస్థితి లేదు, మనం లేవు బేసిక్గా. యా, మనందరం మోర్ ఆర్ లెస్ చాలా సేఫ్గా ఉన్నాం. అగ్రి? అంత ప్రమాదకర పరిస్థితుల్లో, ప్రమాదం అంచునేం లేవు మనం. వీఆర్ ఆల్ సో సేఫ్. మన ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా మన పనులు మనం చేసుకుంటున్నాం. కాబట్టి నో నీడ్ ఫర్ ట్రిగరింగ్ ద డేంజర్ సిగ్నల్స్. మనం ఏం చేస్తున్నామంటే ప్రతి మినిట్ వీఆర్ సెండింగ్ ద డేంజర్ సిగ్నల్స్. నాకు స్ట్రెస్, నాకు కోపం, నాకు యాంగర్, నాకు ఫ్రస్ట్రేషన్. సో ఆల్ దీస్ ఆర్ ద డేంజర్ సిగ్నల్స్. నీ బాడీ ఎలా తీసుకుంటుందంటే ఓకే ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ హిమ్, ఈయనకి ఏమైందో డేంజర్ అంటున్నాడు అండ్ ఎలా ప్రొటెక్ట్ చేద్దాం, ఇట్ గోస్ టు ద సర్వైవర్ జస్ట్ బికాస్ ఆఫ్ ద వర్డ్. అర్థమవుతుందండి? డోంట్ యూస్ దీస్ వర్డ్స్. Now we practice the emotional yoga, attach and detach. Yes? So, Rajesh Babu garu, sir, you take any pleasant emotion and express. Ela express chestaru meeru? సో నేను యాక్చువల్గా హ్యాపీనెస్ అనుకోండి సార్. Happiness, yes. యా, హుర్రే అని చెప్పి ఏదన్నా అంటే ఎస్ అనుకుంటాం. Super. when you achieved something. Yes. ఏదైనా ఒక హ్యాపీ ఈవెంట్ తీసుకొని ఒకసారి ఎక్స్ప్రెస్ చేయండి. వాట్ ఈస్ హ్యాపెన్ రీసెంట్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్? రీసెంట్ అంటే ఆఫ్ కోర్స్ స్ట్రగ్లింగ్ విత్ అచీవింగ్ ద టార్గెట్స్, బట్ కన్సిస్టెంట్ గా 4 months నుంచి అచీవ్ చేస్తాం. ఎస్ వి డిడ్ ఇట్ అని చెప్పి అట్లా. I did it. Awesome. Excellent. I am happy. I am blissful. I am thankful. Yes, I am great. So all these are the presentations, right? Can somebody express a happy moment? Sudarshan Reddy garu, how can you present happiness? Happiness, I enjoy the with the moment of my entire body and mind with the join and enjoy like a free is my body, freak out my body, freak out my mind, and peace, and this is my happiness. And zero thoughts maintaining. Super. So now, can you see and any other person? Any other person can express your happiness? Yes, sir. Yeah, evaru? Srinivas. Srinivas, yeah. Cheppandi sir. How can you express your happiness? Yes, I can do anything, Yes, I can do this. whatever I wish to do. Super. I am doing, I am great. I am an achiever, I am the creator. Super. I am so great. Banu ma'am, so how can you express your happiness? Me sir? Yeah. How can you Yes, express? I'm proud. Yeah, I achieved it. Yes. Yes, I got the job. Yes, I am doing so great. I am playing with my kids. I delivered a nice session. I given wonderful session today. So whatever maybe you express your happiness. Yes. So ఇప్పుడు అందరిలో ఒక కామన్ క్వశ్చన్ I want to ask. Again, that will vary. ఒక హ్యాపీనెస్ మీరు అందరు చూసారు. Everybody is not expressing the same way. Maybe that is happiness in their life.
but everybody is presenting in their unique way. That is the first point to underline. Second point, Rajesh Babu garu, what is your body presentation in the happiness? How you felt within your body when you are happy? Yeah, మీరు I సంతోషంగా felt ఉన్నప్పుడు మీ బాడీలో ఉన్న చేంజెస్ ఏంటి? How is your breath? How is your సో అంటే యాక్చువల్ గా బ్రీతింగ్ ఇది బాగుంటుంది అంటే ఫీలింగ్ లైట్ అనమాట. ఐ feeling డిడ్ light ఇట్ అంటే నేనే ఐ అచీవ్డ్ సంథింగ్, సో బీ కూల్ అనే మూడ్ లోకి వెళ్తుంది. సో అల్టిమేట్లీ ఇంకా స్ట్రెస్ ఫీలింగ్స్ అలాంటివి ఏమి రావు. యాక్చువల్ గా వెన్ వీ డిడెంట్ అచీవ్ సంథింగ్ అండ్ విల్ కంటిన్యూస్లీ ద సెల్ఫ్ నెగటివ్ టాక్ విల్ కంటిన్యూస్లీ గో ఆన్. సో అల్టిమేట్లీ ఐ ఫీల్ how is స్ట్రెస్. your body? How is your breath? How is బాడీ your బ్రెత్ heart rate? How is your muscle? How is your feeling overall? And how is your pulse? ఇట్స్ ఆల్వేస్ పాజిటివ్ అండ్ ఎనర్జెటిక్. యాక్చువల్ ఐ ఫీల్ ఎనర్జెటిక్ వెన్ ఐ You ఫీల్ హ్యాపీ. felt when you are happy, you feel whatever body. Energetic, Sudarshan garu, yes. what is the body change? Because each emotion comes with a bodily response. Each emotion comes with body. మీకు తెలియదండి, మీ పీపుల్స్ కూడా డైలేట్ అవుతాయి, మీ పీపుల్స్ కన్స్ట్రిక్ట్ అవుతాయి, మీ కనుబొమ్మలు చిన్నవి అవుతాయి, కను పెద్దది అవుతుంది, మీ గుండె రేట్ పెరుగుతుంది, గుండె కూడా కొట్టుకో, అలానే మీ పల్స్ రేట్ పెరుగుతుంది, అలానే మీ మొహం ఒక్కోసారి ఎక్స్పాండ్ అవుతుంది, మీ మొహం ఒకసారి కన్స్ట్రిక్ట్ అవుతుంది, మీ చెస్ట్ ఒకసారి పెద్దగా అవుతుంది, మీ చెస్ట్ ఒకసారి చిన్నగా అవుతుంది, మీ షోల్డర్స్ ఒకసారి స్ట్రైట్ గా ఉంటాయి, మీ షోల్డర్స్ ఒకసారి బెండ్ అవుతాయి. దిస్ ఆర్ ఆల్ మీకు తెలియకుండా జరుగుతుంది. బికాస్ దట్ ఆలోచన వచ్చింది, ఆ ఎమోషన్ లోకి వెళ్ళాం. యాజ్ యూ ఎంటర్ దట్ ఎమోషన్, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. దట్స్ ఇట్. సో నో ఎమోషన్ కెన్ బి దేర్ వితౌట్ ద బాడీ రెస్పాన్స్. ఎమోషన్ అంటేనే ఇట్ క్యారీ విత్ ద బాడీ రెస్పాన్స్. ఎస్, సూపర్, రైట్. ఇంకా ఎవరు? ఇందాక ఎవరో చేశారు కదా, సుదర్శన్ రెడ్డి గారు, రాజేష్ బాబు గారు, శ్రీనివాస్ సార్. వాట్ ఈస్ యువర్ బాడీ రెస్పాన్స్ వెన్ యు ఆర్ ఇన్ హ్యాపీ? Relaxed, sir. Relax. All the sense you now observe. This is the time to observe. ఏమేం పాయింట్స్ అన్నాం? మీ బ్రీతింగ్ ఎలా ఉంది, మీ హార్ట్ రేట్ ఎలా ఉంది, మీ పల్స్ ఎలా ఉంది, మీ బాడీ పోస్చర్ ఎలా ఉంది, మీ థాట్స్ ఎలా ఉన్నాయి, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయండి. వై వీఆర్ మేకింగ్ యూ టు ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్. మీకు తెలిసినా తెలియకపోయినా ఇవన్నీ మీ అనుభవంలో ఉన్నాయి, మనం నోటీస్ చేయట్లా. హార్ట్ బ్రెయిన్ కోహరెంట్ లో. యా, ఎస్. ఇంకా బ్రెత్ ఎలా ఉంది? స్లో ఉంటుంది, స్లోగా ఉంది, నార్మల్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది, వాట్ ఎవర్ యూ ఫెల్ట్. సో అందుకని ఇవన్నీ మీరు గమనించండి అంటున్నా. ఇవన్నిట్లో మార్పు జరుగుతుంది, వీటన్నిటిలో మార్పు జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో అన్ని ఎలిమెంట్స్లో మార్పు వస్తుంది. వాట్ ఈస్ ద ఓవరాల్ ఫీలింగ్? వాట్ ఈస్ ద ఓవరాల్ ఫీలింగ్? ఫీలింగ్ గ్రేట్. ఫీలింగ్ గ్రేట్, సూపర్, రైట్. ఒకసారి క్లాప్ చేయండి. అద్భుతం, సూపర్. ఇంకొకరు ఎవరు? సంధ్య మేడం. సో హౌ ఈజ్ యువర్ బాడీ రెస్పాన్స్? I feel like dancing, sir. For You a feel like beautiful dancing. music. Super. Just your bio hands. Yes. Inka, how you? What is your feeling? What is your pulse? What is your breath? What is your? Yeah, it's heart? like very relaxed and peaceful and like dancing in a I am like dancing. wonderful way. Feeling overall felt happy. Super. So this is how ఏ ఎమోషన్ మన బాడీలోకి వచ్చినా దట్ ఎమోషన్ ఈస్ బ్రింగింగ్ సమ్ బాడీ రెస్పాన్స్ ఇన్ ఆల్ డైమెన్షన్స్. మన వెంట్రుక దగ్గర నుంచి మన కాలి వరకు ఇట్ కంప్లీట్లీ షేక్ యువర్ బాడీ, ఇట్ పాస్ యువర్ బాడీ. ఎస్. సో నాకు ఆనందంగా వచ్చింది సార్, నాకేం ఉండదు సార్ అనకండి. ఇట్ ఆబ్వియస్లీ హ్యాస్ సంథింగ్. మనం దాన్ని నోటీస్ చేయట్లా. నౌ వీ హ్యావ్ టు బి ఎక్స్పర్ట్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ఎస్ that bodily change, what is happening, right? So then we go to another set of expressions because there could be so many. We practice frustration. నేను ఎప్పటి నుంచో టార్గెట్స్ రీచ్ అవ్వాలని కూడా రీచ్ కావట్లేదు. ఎస్. సో ఇన్ దట్ కేస్ హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్? రాజేష్ బాబు గారు. సో వీ టేక్ అనదర్ ఎమోషన్, ఫ్రస్ట్రేషన్. Yeah, when I doesn't achieve the targets, I feel ఎందుకు రా బాబు ఎన్ని చేసినా ఇంకా వేస్ట్. సో ఐ ఫెల్ట్ షిట్ అని ఆ ఇదిలో. సో ఆల్వేస్ నెగటివ్ థాట్స్ ఆర్ సంథింగ్ విల్ హ్యాపెన్. ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. సొల్యూషన్ ఉన్నప్పటికి కూడా ఐ ఫీల్ మోర్ ఆఫ్ ద థాట్స్ రిగార్డింగ్ లైఫ్ ఇలా
లేవంటే బాగుండేది. ఐ హ్యాడ్ టు డూ సంథింగ్ హియర్. వాట్ ఈస్ దిస్? ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాలరేట్ దిస్. ఇది చాలా అనీజీగా ఉంది. చాలా వీడు uncomfortable గా ఉంది. టీమ్ Yeah. ఆల్సో నాట్ లిజనింగ్ టు మీ అలా Yes, nobody is caring for all me. this Nobody is caring for me and giving respect for me. Something is happening. So you express your absolutely. frustration like that. Yeah. Super. Yes. Srinivas garu, how can you express your frustration? Frustration అప్పుడు వస్తుందా రాదా? రానోళ్ళు ఇది ఇది వరకు చాలా సార్లు వచ్చేదండి. ఇప్పుడు తగ్గిందా? చాలా తగ్గిపోయింది. ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ కన్జ్యూమింగ్ మై ఎనర్జీ, రిసోర్సెస్, వేస్టింగ్ మై రిసోర్సెస్. ఐ రియలైజ్ దట్. Yes. సూపర్. ఒకసారి మీ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది? కెన్ యూ జస్ట్ ఎగ్జిబిట్ ఇట్? అంటే నేనైతే ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేను, ఎందుకంటే ఇట్ వాస్ కంప్లీట్లీ లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం. సూపర్. ఫార్ అవే ఫ్రమ్ ఇట్. సూపర్. వెరీ నైస్. సుదర్శన్ రెడ్డి గారు? సార్ యాక్చువల్గా సేమ్ పొజిషన్ మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే కూడా యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. బట్ ఫీల్ అవ్వాలంటే యాక్టింగ్ చేయండి, నో ప్రాబ్లం. యువర్ బాడీ డజంట్ నో. ఆర్ యు యాక్టింగ్ ఆర్ యు జస్ట్ ప్రెజెంటింగ్? యూ కెన్ డూ ఇట్. అంటే ఆటోమేటిక్ గా బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గన్ లో ఉన్న ప్రతి సెల్ కూడా దగ్గరగా అవుతా ఉంటది. అండ్ బ్రీతింగ్ చాలా ఫాస్ట్ గా తీసుకుంటది. ఇట్లా ఏమంటారు, క్లోజ్ అయిపోతా ఉంటది బాడీ కూడా, అంటే దగ్గరగా అవుతా ఉంటది. అండ్ ఫీల్ స్ట్రెస్డ్ గా ఉంటది. సూపర్. ఓకే, ఒకసారి క్లాప్ చేయండి. సూపర్. సో మనందరం 5am ప్రాక్టీసెస్ ఇవన్నీ చేసేసి మనకు కోపం అన్న రావట్లేదు. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ us. అట్లీస్ట్ నౌ వీఆర్ వెరీ లైక్ అన్కాన్షియస్ గా కూడా మనం కాన్షియస్ కూడా చూస్ చేసుకోవట్లేదు. యా, థ్యాంక్ యూ. సంధ్య గారు, మీరు ఎప్పుడైనా ఫ్రస్ట్రేట్ అవుతారా? Yes, sir. యా, సో వాట్ ఈస్ ద వే యూ ప్రెజెంటెడ్ యువర్ ఫ్రస్ట్రేషన్? Boss, and yeah, Malli, you did the same thing. I'm fed up మళ్ళీ with ఇదే it. చేసావు, మళ్ళీ ఇట్లనే అయింది, అబ్బాచి ఇది కాకుంటే బాగుండేది, నిన్న తప్పు చేశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను, సంథింగ్. సో అలా అవుతుంది, రైట్? సో వాట్ ఈస్ ద బాడీ రెస్పాన్స్? రాజేష్ బాబు గారు, ఫ్రస్ట్రేషన్ లో బాడీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? రెస్పాన్స్ ఎలా ఉంటది కాదు, వాట్ హ్యాపెన్ టు యూ? నేను ఫ్రస్ట్రేషన్ అన్నప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్, సో అప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలా బాడీ రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ కన్స్ట్రిక్ట్ అయిపోయినట్టు బాడీ మొత్తం బాడీ అంతా కన్స్ట్రిక్ట్ అయిపోయినట్టు క్లోజ్ అయిపోయింది. బాడీ అంతా క్లోజ్ అయిపోతుంది. ఎస్, ఇంకా మొహం ఆ ఫీలింగ్ కూడా, ఫేస్ చాలా చిన్నగా అయిపోయినట్టు, దట్ ఫీల్ కమ్స్ డెఫినెట్లీ. ఫీలింగ్ కూడా చాలా ఫ్రస్ట్రేట్, క్లమ్సీగా, చాలా డిస్ట్రెస్. yes, ఇంకా మీ డౌన్ అయిపోయాం, చాలా డౌన్ మీ అయిపోయాం. బ్రెత్, తర్వాత మీ అల్టిమేట్లీ ఇట్ గోస్ హై. యా, సో ఆటోమేటిక్ గా మీ Pulse rate. బ్రెత్ కొంచెం పెరిగినట్టు అనిపించింది, కొంచెం హార్ట్ రేట్ పెరిగినట్టు అనిపించింది. సో దట్ మే బి యువర్ ఎక్స్ప్రెషన్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ కుడ్ బి కామన్. యా ఈస్ వాట్ Yes, sir, హ్యాపెన్ got టు యూ. ఎస్, సంజయ్ గారు, మీకు వాట్ ఈస్ ద బాడీ రెస్పాన్స్? హార్ట్ బీట్ పెరుగుతుంది సార్. హార్ట్ బీట్ పెరిగినట్టు అనిపించింది. ఓకే, ఎవరి మాట వినాలనిపించదు. ఎవరి మాట వినలేదు అసలు. నన్ను వదిలేస్తే నేను ప్రశాంతంగా ఎక్కడైనా కూర్చుంటాను, ఏంటి గోల్ అనిపిస్తుంది. ఎస్, లాస్ట్ మై హంగర్. ఎస్, ఇంకా ఐ లాస్ట్ మై హంగర్. ఐ విల్ లూజ్ మై హంగర్ ఆల్సో. ఎస్, కోపం వస్తే నాకు, ఫ్రస్ట్రేషన్ వస్తే నాకు ఆకలి కూడా ఉండదు. మేబీ ఇట్ హ్యాపెన్స్. చూడండి, సీ నౌ దిస్ ఈస్ ద యూనిక్నెస్. ఇప్పుడు సంజయ్ గారికి వాళ్ళ మదర్ ఉంటే అర్థమవుతుంది, అన్నం తినట్లేదంటే చూసుకోవాలి ఏమన్నా ఫ్రస్ట్రేట్ అయిందని. బికాస్ ఇన్ ద ఫ్రస్ట్రేషన్ షీ డజంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఫుడ్. చాలా మంది ఉంటారండి, కోపం వస్తే అన్నం ఎక్కువ తినే వాళ్ళు ఉన్నారు. ఓవర్ ఈటింగ్. నాకు కోపం వచ్చిందంటే ఏం తింటామో తెలియదు, ఐస్ క్రీమ్లు తినేస్తాం, బిస్కెట్లు తినేస్తాం, చాక్లెట్లు తినేస్తాం, ఏం కనిపిస్తుంది. బికాస్ దట్స్ ఎ బాడీ రెస్పాన్స్ టు ద స్టిమ్యులస్. యా, ఈవెన్ వీ డోంట్ నో. ఏదో ఒకసారి ఎక్కువ తింటుంది నా కూతురు, ఒకసారి తినదు. ఏం లేదు, ఒకరోజు కోపంగా ఉంది, ఒకరోజు ప్రశాంతంగా ఉంది, అంతే తేడా. కోపం రోజు ఎక్కువ తినింది, కోపం రోజు తక్కువ తినింది. బికాస్ ఇట్స్ ద బాడీ రెస్పాన్స్, రైట్? సో క్లియర్ టు ఆల్ ఆఫ్ us why we are doing this. Each emotion comes with a body response. బాడీలో అంటే it touches each part of you. So we do with a anger, then it will be very clear. సో రాజేష్ బాబు గారు, ఎప్పుడైనా కోపం వస్తుందా? లేదు సార్, నేను ప్రాక్టీస్ చేస్తున్నంటారా? కోపం వస్తుందా? యాక్చువల్ గా అన్ని వస్తుంది సార్, డెఫినెట్లీ ఇట్ విల్ కమ్. వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్? మీరు ఎలా కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు? అంటే వాయిస్ పెంచేసి ఒక్కసారి అరచేయడం ఒకటి, అది ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎగ్జిబిట్ ఎగ్జాంపుల్. యా, చెప్తే అర్థం కాదా, లైక్ దట్ విల్ సే అండ్ వి గెట్ ఆఫ్ దే, అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం. అదర్వైజ్ ఇట్ విల్
turn to more an emotional imbalance also. కోపం అన్నప్పుడు మీ బాడీ రెస్పాన్స్ ఎలా ఉంది? వాట్ ఈస్ ద చేంజ్ యూ నోటీస్? అంటే మనం చేయట్లేదు, ఇఫ్ యూ డూ ఫర్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 సెకండ్ యూ విల్ కమ్ టు నో, మీకు తెలియకుండా స్టేట్ లోకి వెళ్తుందండి. సో నేను కోపం Yes. అన్నప్పుడు మీకు తెలియకుండా బాడీ ఆ స్టేట్ లోకి వెళ్తుంది. Correct. ఎస్ Correct, sir. సంధ్య భాను, మీరు కోపం వస్తుందా? Yes, sir. కోపం వస్తుంది. ఎస్. హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ యువర్ యాంగర్? అరే మళ్ళీ చేసా, ఎన్నిసార్లు చెప్పాను ఇప్పటికి, లైక్ దిస్. చాలా డేంజర్ అండి. కొంతమంది ప్లేట్లు ఇసిరేస్తారు, కొంతమంది పుస్తకాలు ఇసిరేస్తారు, కొంతమంది పెన్నులు ఇసిరేస్తారు, కొంతమంది కొడతారు, కొంతమంది అరుస్తారు. యా, ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ. మనం అనుకుంటే ఇక్కడ ఏదో మనం డెమాన్స్ట్రేషన్ లో వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్, బట్ కోపం వచ్చినప్పుడు చాలా డిఫరెంట్ గా ఉంటుంది హౌ వి ప్రెజెంట్ అవర్ బాడీ రెస్పాన్స్. కొంతమంది తలుపులు పగలు కొడతారండి. ఏదండి? డోర్స్ బ్రేక్ చేస్తారు కొంతమంది. Go to extremes. తలుపులు గవకిన తలుపులు వేసేస్తారు. కోపం వచ్చినట్టు పోయి రూమ్ లోకి వెళ్ళి టబాల్ వేసేస్తారు డోర్, అంతా తిరిగిపోద్ది ఒక్కోసారి. చేతిలో ఏముంటే అది విసిరేస్తారు. చేతులు వాట్ ఎవర్ దే ఫీల్, అంటే ఎక్స్ట్రీమ్. చాలా మంది చాలా దురుసుగా కూడా మాట్లాడతారు. నోటికి ఏది వస్తుంది అనేస్తారు కోపంలో. అరే నీకు తెలుసు కదా నేను కోపం అట్లనే ఉంటాను తర్వాత. దట్స్ అ డిఫరెంట్ థింగ్. యా, సో ఆల్ దీస్ ఆర్ ది రెస్పాన్సెస్ హ్యాపెనింగ్. మీకు అండ్ మోస్ట్ ఆఫ్ ద డే ఇందులో బ్యూటీ ఏంటంటే మీకు తెలియదండి. దిస్ ఆల్ కెన్ బి నోటీస్ ద పర్సన్ ఆపోజిట్ టు యూ. ఎందుకంటే మీ ఎక్స్ప్రెషన్ హ్యాపెన్ అన్కాన్షియస్ గా జరుగుతుంది. మీకు సాధారణంగా ఉంటుంది, నేనేం అనలేదు కదా అంటాం, బట్ పక్కన ఏడుస్తూ ఉంటాడు, సార్ ఇట్లా అన్నాడు, సార్ అట్లా అన్నాడు. బట్ యూ నెవర్ ఎక్స్పీరియన్స్ ఇట్ బికాస్ మీకు అది అన్కాన్షియస్ జరిగి, అరే అంత మాట అన్నానా, ఏడ్చెంత మాట అన్నానా, ఏమన్నావా నిన్ను, బికాస్ అది పక్కన బాధ కలిగిస్తున్న విషయం కూడా మీకు తెలియదు, బికాస్ యూ ఎక్స్ప్రెస్ లైక్ దట్. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ మైండ్ఫుల్. సో ఈ ఎమోషనల్ యోగాలో ఏం చేయాలి అంటే, అందరం మీరు ప్రతిరోజు ఎమోషనల్ యోగా ప్రాక్టీస్ చేయాలండి. ఈ రోజు నుంచి ఎమోషనల్ యోగాలు అందరూ ఒకసారి నిలబడండి. You have to practice each emotion at least for 2 minutes or 1 minute minimum. So అది ఎలా అంటే అసోసియేషన్ అని చెప్పా కదా, డిస్అసోసియేషన్. యూ హ్యావ్ టు కమ్ విత్ ఎ బాడీ మూవ్మెంట్. సో మీ కాలు ఇలా పైకెత్తండి, మీ లెగ్ ని, మీ నీస్ ని కొంచెం ఇలా జస్ట్ ఇలా ఎత్తి యూ హ్యావ్ టు టేక్ ద పొజిషన్. ఎందుకంటే బాడీకి ఫిజికల్ రెస్పాన్స్ ఉన్నప్పుడే దానికి తెలుస్తుంది డిఫరెన్స్. యా, సో మనందరికి తెలియంది ఏంటి? సో వెన్ యూ వాంట్ టు ఎంటర్ ఎనీ ఎమోషన్, మీ రెండు కాళ్ళు ఇలా మీరు జస్ట్ యూ హ్యావ్ టు లిఫ్ట్ అప్ ఎట్ యువర్ నీ అండ్ టేక్ ద అదర్ పొజిషన్. నేను ఇక్కడ ఉన్నాను, ఐ లిఫ్ట్ మై లెగ్ అండ్ కెప్ట్ హియర్. ఎస్, అండ్ సిమిలర్లీ ఐ లెఫ్ట్ వన్ మోర్ లెగ్, ఐ కెప్ట్ హియర్. అండ్ నౌ ఐఎమ్ ఇన్ ఎ డిఫరెంట్ ప్లేస్, రైట్? ఐఎమ్ ఇన్ ఎ డిఫరెంట్ ప్లేస్, రైట్? సో ఏదైనా ఒక ఎమోషన్ నుంచి మనం బయటపడాలంటే పొజిషనల్ చేంజ్ ఉండాలి. అర్థమవుతుందండి? సో నేను ఇక్కడ నిలబడినాను, నాకు కోపం ఉంది అన్నాను అనుకోండి, ఈ పొజిషన్లో నేను ఎంతసేపు ఉన్న ఆ ఎమోషన్ని బయటికి రావడం కష్టం. మనం ఏదైనా ప్రాక్టీస్ చేయాలి అంటే దిస్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ టెక్నిక్. ఎస్, మీరు ఎమోషనల్ యోగా అనే టెక్నిక్ ద్వారా మీరు కొద్ది చిన్నపాటి ప్రాక్టీస్ చేసుకుంటే ఎంత పెయిన్ఫుల్ ఈవెంట్ అయినా కూడా మనం ఈజీగా బయటకు వచ్చేయచ్చు. అర్థమవుతుందా? సో నేను ఇప్పుడు సపోజ్ ఐఎమ్ ఫీలింగ్ సాడ్, లో నేను ఇక్కడ ఉన్నాను. ఇఫ్ ఐ డోంట్ ఫిజికల్లీ మూవ్ మై పొజిషన్, నేను ఫిజికల్గా నన్ను మూవ్ చేసుకోలేకపోతే ఈ సాడ్నెస్ని వదిలించుకోవడం కష్టం, ఈ సాడ్నెస్ నుంచి డిచార్జ్ అవ్వడం చాలా కష్టం. సో సింప్లెస్ట్ వే ఏంటి అంటే దీని నుంచి బయటపడడానికి, లిఫ్ట్ అవుట్ యువర్ లెగ్స్. ఓకే, మీ లెగ్స్ని మీరు లిఫ్ట్ చేసి జస్ట్ టేక్ 1 step further, then other leg, then 1 step further and say I came out of my sadness. సో ఇది మనం మెంటల్ రిహార్సల్ చేయాలి. మనందరం ఏ స్థాయికి వచ్చామంటే మన ఎమోషన్ మనం అనుకునే స్థాయికి వచ్చాం. అర్థమవుతుందండి? సార్ నాకు కోపం సార్, నాకు దిగులు సార్, నాకు బాధ సార్, నాకు టెన్షన్ సార్, నాకు యాంగర్ సార్. నువ్వు యాంగర్ అవ్వండి. హలో, సో దిస్ ఈస్ ద ఫండమెంటల్ ఎర్రర్ వీఆర్ ఆల్ డూయింగ్. నాకు దిగులు సార్, నాకు బాగలేదు సార్, నాకు టెన్షన్ సార్. ఎవరిని అడిగినా నాకు టెన్షన్ సార్, నాకు బాగలేదు సార్, నాకు బీపీ సార్, నాకు షుగర్ సార్, నాకు అది అయిపోయింది సార్. మనమే అది అయిపోతున్నాం. యూ నెవర్ బికమ్ యువర్ ఎమోషన్.
అందరికి అర్థమవుతుందా? యూ నెవర్ బికమ్ యువర్ ఎమోషన్. యువర్ ఎమోషన్ ఈస్ డిఫరెంట్ అండ్ యు ఆర్ డిఫరెంట్. ఎంతమందికి అర్థమవుతుంది? యు ఆర్ డిఫరెంట్ అండ్ యువర్ ఎమోషన్ ఆర్ డిఫరెంట్. మనము మన ఎమోషన్ ఒకటి కాదు. సో ఎప్పుడైతే మీరు ఈ ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్, దీన్నే మనం ఎమోషనల్ యోగా అంటాం, లేకపోతే దీన్నే మనం ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్స్ అని కూడా అంటాం. ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్స్లో మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీకు వద్దు అన్న ఎమోషన్ నుంచి మీరు చాలా సునాయాసంగా బయటకు వచ్చేయచ్చు. మీరు ఒక్కసారి 4 సార్లు దీన్ని రిహార్సల్ చేశారంటే, రేపు పొద్దున నాకు కోపం వచ్చింది, ఐఎమ్ డూయింగ్ ట్రాన్స్ఫర్మేషనల్ మూమెంట్స్, ఐ కేమ్ అవుట్ ఆఫ్ మై ఎమోషన్, మై యాంగర్ అని నేను ఇక్కడ చెప్పడం ప్రాక్టీస్ చేశానంటే, రేపు పొద్దున మీరు ఎంత కోపంలో ఉన్నా, జస్ట్ యూ టేక్ వన్ స్టెప్ విత్ ఎ థాట్, యూ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఎమోషన్. ఎస్, బికాస్ దట్ ఈస్ హౌ యు ఆర్ జస్ట్ గివింగ్ గైడెన్స్ టు యువర్ బాడీ. బికాస్ ఎమోషన్ అంటే బాడీలో రెస్పాన్స్ తీసుకొస్తుంది, ఆ రెస్పాన్స్ మనకు ఆ ఎమోషన్ని కలిగిస్తుంది. కాబట్టి జస్ట్ యూ ప్రాక్టీసింగ్ ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్, యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీ ఎమోషన్. దెన్ ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్లో మన అవేర్నెస్. ఇప్పటివరకు మన ఎమోషన్, నాకు కోపం సార్ అంటే నువ్వే కోపం అయిపోయినావు, సార్ నాకు దిగులు సార్ నువ్వే దిగులు అయిపోయినావు. యూ నెవర్ బికమ్ దిగులు. నీ పేరు ఆదినారాయణ, నీకు బాడీ ఉంది, నీకు ఒక ఇది ఉంది, నువ్వు డిఫరెంట్. ఓకే, కొన్నిసార్లు నీకు ఆ ఎమోషన్ వచ్చింది అంతే. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్లో యూ హ్యావ్ టు క్లియర్లీ సే, యా ఐఎమ్ హియర్, మై ఎమోషన్ ఈస్ దేర్. చెప్పండి అందరు నాతో పాటు, ఐఎమ్ హియర్, I'm here. I'm here. My emotion is there. My emotion is there. My emotion. Sadness is here, my emotion sadness. is here. I'm here. I'm here, my I'm emotion here. is My there. sadness is there. My emotion, my sadness is Here, there. my sadness is there. I'm here. I am I'm here. here. My sadness is there. Is there. My sadness is there. I am here. I am here. My sadness I is am there. here. I am I here. am My here. sadness My is there. sadness is there. I am here. My sadness is అంటే there. మనము కాన్షియస్ గా ఒక స్టేట్ క్రియేట్ చేస్తున్నాం. ఏ ఎమోషన్ కూడా మనల్ని బాధ పెట్టలేదు. ఎమోషన్ నువ్వు కాదు, నువ్వు వేరు, నీ ఎమోషన్ వేరు. ఎప్పుడైతే మనకి డిస్టింక్షన్ తెలిసిందో, we could able to separate. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? గాట్ ఇట్? సో ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్లో వాట్ వీఆర్ డూయింగ్, ఇప్పుడు అందరూ నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నౌ యూ హ్యావ్ టు బి ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్. వీ ప్రాక్టీస్ 1 or 2 ఎమోషన్స్. సో ఆ ఎమోషన్ మనం వద్దు అనుకుంటే, ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్, యూ కెన్ క్విక్లీ కమ్ అవుట్ ఆఫ్ దట్ నెగటివ్ ఎమోషన్. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద పాజిటివ్ ఎమోషన్, యూ కెన్ క్విక్లీ ఎంటర్ ఇన్ టు దట్ పాజిటివ్ ఎమోషన్. మీరు పాజిటివ్ ఎమోషన్లోకి వెళ్ళాలనుకుంటే పాజిటివ్ ఎమోషన్లోకి వెళ్ళొచ్చు, నెగిటివ్ ఎమోషన్ వద్దనుకుంటే దాని నుంచి బయటకు వచ్చేయచ్చు. యా, సో వీ ప్రాక్టీస్ దిస్ ఎమోషనల్ యోగా. దీన్నే మనం ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్ అని కూడా అంటాము. ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్లో మనం చేయాల్సింది ఏంటి అంటే, యూ హ్యావ్ టు మూవ్ ఫిజికల్లీ యువర్ బాడీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ అండ్ సే, ఐఎమ్ హియర్, మై ఎమోషన్ ఈస్ దేర్. సో ద మూమెంట్ యూ మేక్ యువర్ మైండ్ ఫీల్స్ దట్ ఐఎమ్ నాట్ మై ఎమోషన్, దెన్ ఆ ఎమోషన్ మంచి సపరేట్ అయిపోతుంది. నా సార్ నాకు కోపం సార్, నాకు దిగులు సార్, నాకు డిప్రెషన్ సార్, నాకు ఏది ఉండదండి. నౌ యూ నో, మీకు అర్థమైపోయింది అది నేను కాదు అని అర్థమైపోయింది, అది నాతో లేదని కూడా అర్థమైపోయింది. నేను ఇక్కడ ఉన్నాను, నా ఎమోషన్ ఇక్కడ. ఎప్పుడైతే నేను ఐఎమ్ హియర్ అండ్ మై ఎమోషన్ ఇస్ దేర్ అని అన్నానో, నా కోపం ఇక్కడ లేదు. కాబట్టి ఆ కోపం నా బాడీలో ఏ మూమెంట్ను తీసుకురాలేదు. బికాస్ ఫిజికల్గా నా కోపం ఇక్కడ లేదు, మై కోపం అక్కడ ఉంది. అర్థమవుతుందా? సో ఐఎమ్ హియర్, మై యాంగర్ ఈస్ దేర్. ఐఎమ్ హియర్, మై ఫ్రస్ట్రేషన్ ఈస్ దేర్. ఐఎమ్ హియర్, మై హ్యాపీనెస్ ఈస్ దేర్. ఐఎమ్ హియర్, my tension is there. I am here, my stress is there. The moment you distinguish your emotion and you get lot of ability to separate your unwanted emotions or get your wanted emotions. Clear to all of us? So transformational movements practice చేసేటప్పుడు ఒక 30 seconds you have to roam. So when I say transformational movement, మీరు just you have to walk, because anything, if you want to make it adaptable to your body, some physiological action కావాలి. Then it will be easy for us to practice. కాబట్టి కామేశ్వరి మేడం, ఎనీ క్వశ్చన్?
అన్మ్యూట్ కావట్లేదా? నేను ఇస్తాను. ఎస్. సార్ ఇప్పుడు మనము ఇందాక మాట్లాడుకున్నాం కదా సార్, కొన్ని రోజులైతే అది మూడ్ అయిపోతుంది, తర్వాత టెంపర్మెంట్ అవుతుంది అట్లా. ఆ ఎమోషన్ బికాస్ ఆఫ్ అవర్ బిలీఫ్స్ అండ్ పర్సెప్షన్స్ అండ్ పీపుల్ ఐడెంటిఫై యాజ్ దట్ ఎమోషన్. ఇంకా వాళ్ళిద్దరి రిలేషన్ అంటే ఆమె ఇప్పుడు అరుస్తూ ఉంటుంది. అప్పుడు అది అంటే ఇట్ హ్యాస్ బికమ్ టెంపర్మెంట్ అలా అయ్యింది అనుకోండి, అప్పుడు కూడా ఈ ట్రాన్స్ఫర్మేషనల్ యూజ్ అవుతుంది. ఎస్ అండి. కొద్ది టైం పట్టవచ్చు. మేబీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ టెంపర్మెంట్ ఆర్ ఇట్ ఈస్ ఎ పర్సనాలిటీ, దానికి కొద్ది టైం పట్టవచ్చు. మేబీ ఒక నెల పట్టవచ్చు. బట్ యూ బిగిన్ ద ఫస్ట్ స్టెప్. దిస్ అ స్టెప్ టు రివర్స్ ఆర్ ఎంటర్ ఇన్ టు ద డిజైర్డ్ స్టేట్. మీరు ఏ మానసిక స్థితిలో ఉండాలంటే ఆ మానసిక ఎమోషన్లోకి వెళ్ళొచ్చు బై యూజింగ్ ఎమోషనల్ యోగా ఆర్ ద ట్రాన్స్ఫర్మేషనల్ మూమెంట్. బికాస్ యు ఆర్ నౌ ట్రైనింగ్ యువర్ బాడీ. నాకు ఈ ఎమోషన్ నాది కాదు, నేను సపరేట్, నా ఎమోషన్ సపరేట్, నాకు ఈ ఎమోషన్ కావాలి, ఈ ఎమోషన్ వద్దు అని మనము ఫిజియోలాజికల్గా దాన్ని ట్రైన్ చేస్తున్నాం. ద మూమెంట్ యూ ట్రైన్ ఇట్ అడాప్ట్. ఎలాగైతే అది వచ్చిందో అలానే ఇది కూడా వస్తుంది. కోపం తెలియకుండా వచ్చింది, ఇప్పుడు కోపం కాన్షియస్గా వద్దని చెప్తున్నాం. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ అడాప్ట్ టు దట్. ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా వచ్చినా దాని నుంచి బయటికి రావడం కూడా నేర్చుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే చాలా ఎమోషన్ సార్, నేను ఇప్పుడు ఎవరో చెప్పారు మనకు, సార్ నేను ఎప్పుడు దిగులునే ఉంటాను సార్, నవ్వడం రాదు సార్. సైకలాజికల్గా అలాంటి ఒక కండిషన్ క్రియేట్ చేసుకున్నాం. నౌ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ అస్ టు సెపరేట్. ఎస్, అది నేను కాదు అని మీరు అనొద్దు. దట్ ఈస్ డిఫరెంట్. నాకు కోపం ఉంటుంది, నాకు దిగులు ఉంటుంది, దట్ ఈస్ నాట్ యూ. ఆ విషయం వేరు, మీరు వేరు అన్న విషయాన్ని మనం కాన్షియస్గా ప్రాక్టీస్ చేసి చెప్పాలి. నా సాడ్నెస్ అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను. మై సాడ్నెస్ అండ్ మీ ఆర్ నాట్ ద సేమ్. నేను ఇక్కడ ఉన్నా, నా సాడ్నెస్ అక్కడ ఉంది, నా సాడ్నెస్ అండ్ నేను ఒకటి కాదు అని మనం చెప్తున్నాం. అండ్ దిస్ వీఆర్ డెమోన్స్ట్రేటింగ్ విత్ ఎ ఫిజికల్ అట్రిబ్యూట్. అప్పుడు ఏమవుతుంది, ఇంకా బలంగా నెట్వర్క్. ఆల్ దిస్ ఇస్ అ నెట్వర్క్. నీకు అన్కాన్షియస్గా ఒక నెట్వర్క్ ఉంది, అది ఫైర్ అయింది, ఆ ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఇప్పుడు కాన్షియస్గా ఒక నెట్వర్క్ ఫైర్ చేస్తున్నాం. నౌ ఇట్ అడాప్ట్ స్లోగా. న్యూరోప్లాస్టిసిటీ ఉంది, ఇట్ విల్ అడాప్ట్ స్లోలీ. ఇప్పుడు మీ కాన్షియస్కి, మీ సజెషన్ అనుగుణంగా నీ బాడీ ఒక నెట్వర్క్ని క్రియేట్ చేస్తుంది. బట్ ఇట్ నీడ్ సమ్ ప్రాక్టీస్. ఓవర్ నైట్లో జరిగిపోదు. బట్ దిస్ ఇస్ ద టూల్. ఎమోషనల్ కోషెంట్ పెంచుకోవడానికి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్గా ఉండడానికి, మనం వద్దు అన్న ఎమోషన్ని తొలగించుకోవడానికి, కావాలి అనుకుంటున్న ఎమోషన్లో ఉండడానికి ఈ ఎమోషనల్ యోగా అండ్ ట్రాన్స్ఫర్మేషనల్ మూమెంట్స్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ వీ కెన్ యూజ్. అర్థమవుతుందండి? సో అందరూ ఒకసారి వాక్ చేయండి. సో ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ యూ వాంట్ టు ప్రాక్టీస్, జస్ట్ యూ వాంట్ టు వాక్. ముందు యూ హ్యావ్ టు బీ ఇన్ ఏ మూడ్ టు జస్ట్ రోమ్. యూ హ్యావ్ టు యూజ్ ద స్పేస్. చేసుకుని ముందు మనం యూ హ్యావ్ టు అప్లై టు యువర్ ఫిజియోలజీ. యా, ఇలా మీరు okay. So now suppose it is an anger. You have to come out of the anger. You take any emotion. Just we taken one emotion, that is anger. Now you have to present how you are expressing your anger. Yeah, మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఎలా ప్రదర్శిస్తారో అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇప్పుడు చేయాలి అందరూ. సో నౌ వీఆర్ ప్రెజెంటింగ్ యాంగర్ యాజ్ ద ఎగ్జాంపుల్. మీరు అందరూ యాంగర్ని ప్రజెంట్ చేయండి. ఎస్, ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్ యూ ప్రెజెంట్ యాంగర్. ఎస్, చేయాలి అందరు. ఎందుకు నాకు వెళ్ళి చూస్తున్నారు? సో అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. యూ ఆల్ కెన్ డూ యాజ్ ఈస్. ఇందులో సిగ్గుపడేది ఏం లేదండి. మనందరం నేర్చుకుంటున్నాం. వీఆర్ జస్ట్ అప్డేటింగ్ అవర్ సెల్ఫ్. వీఆర్ జస్ట్ లెర్నింగ్. ఇట్స్ వెరీ సైంటిఫిక్. మనం దాని గురించి మాట్లాడడం లేదు. వీఆర్ అప్లైయింగ్ సైన్స్. ఓకే. యాంగర్, హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ యాంగర్? ఏంటి ఇలా అయింది, ఇది లేకుండా బాగుంటుంది. సంథింగ్ యూ హ్యావ్ టు, హౌ యూ ఎక్స్ప్రెస్ యువర్ యాంగర్, జస్ట్ డూ ఇట్. యా, విత్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్, విత్ ఎ మజిల్, విత్ ఎ మూమెంట్ అండ్ బాడీ. ఏంటి నువ్వు మాట్లాడేది? గుర్తుందా? చేస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పా నీకు? అందరూ నన్నే తినేస్తారు. ఇంకొకసారి ఇలా చేసామంటే నీకు చూస్తాను నీ సంగతి. ఏమనుకుంటున్నావు నువ్వు? నాతో నాకు ఇలా చేసేది. ఎస్, యూ కెన్
just incantation. Do that in your body. Now, మనం ఎప్పుడైనా దీని నుంచి బయటికి రావాలంటే ఏం చెప్పుకున్నా? You have to now మీ రెండు legs, because that is the teaching we are giving to our body. మీ రెండు legs తీసుకొని you are just positionally keeping aside, positionally going there, and now experiencing. I am here, my anger is there. So now you have to say, I am here, my anger is there. నేను ఇక్కడ ఉన్నాను, I'm నా here. కోపం అక్కడ ఉంది. My నా anger is కోపం అక్కడ there. ఉంది. నేను ఇక్కడ ఉన్నాను, నా కోపం అక్కడ ఉంది. నేను ఇక్కడ ఉన్నాను, నా కోపం అక్కడ ఉంది. దిస్ యూ హావ్ టు ప్రాక్టీస్ మల్టిపుల్ టైమ్స్. ఎందుకంటే కోపం వచ్చి మనల్ని దాని కంట్రోల్లోకి తీసుకుంటుంది కదా. నౌ వీఆర్ టేకింగ్ ద కంట్రోల్. నువ్వు ఎంత కోపమన్నా నా బాడీ నీ మాట వినదు. ఎస్, ఐ నో హౌ టు బి డిటాచ్ ఫ్రమ్ ద యాంగర్. అర్థమవుతుందండి? సో దిస్ ఈస్ హౌ యూ కెన్ అప్లై టు ఎనీ ట్రాన్స్ఫర్మేషనల్ మూమెంట్. ఓకే, అండ్ స్లోగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఏమవుతుంది, యూ నో హౌ టు డిటాచ్ టు ఎనీ. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, ఎమోషన్ అంటే అన్కాన్షియస్గా వస్తుంది. దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మీకు తెలియదు మీరు కోపడుతున్నారని, మీకు తెలియదు మీరు పక్క వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారో, మీకు తెలియదు మీరు అనే మాట, మీరు అనే చేష్టలు పక్క వాళ్ళు ఎంత గాయపరుస్తున్నారు. బికాస్ దట్స్ అన్కాన్షియస్ బిహేవియర్. నీకు నార్మల్గా ఉంటుంది, నీకు నేనేం చేశాను అన్నట్టు ఉంటుంది, కానీ పక్కన వాళ్ళకి చాలా గాయం చేస్తుంది. కాబట్టి దీని నుంచి బయటికి రావాలంటే మనం చాలా కాన్షియస్ ఎఫర్ట్స్తో చేసుకోవాలి. సో దిస్ ఈస్ వన్ వే టు నో ద ఎమోషన్ అండ్ కమ్ అప్ ఆర్ అటాచ్ ఆర్ డిటాచ్ ఫ్రమ్ ద ఎమోషన్. సో నౌ వీ డూ వన్ లాస్ట్ థింగ్, దట్స్ లాఫ్టర్. ఇప్పుడు ఎలా అయితే కోపం చేశామో, వి ఆల్ యాజ్ ఎ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్రాక్టీషనర్, మీరు ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు నవ్వాలండి. మనందరం ఈరోజు చేస్తున్న మిస్టేక్ ఏంటి తెలుసా? వీఆర్ నాట్ ఈవెన్ లాఫింగ్. అసలు మనం నవ్వడం మర్చిపోయాం ఒకలాగా. ఎవరైనా పొరపాటు నవ్వుతూ పిచ్చోన్లా చూస్తున్నారు, ఈడేంట్రా ఇట్లా నవ్వుతాడు, ఇడిగాని పిచ్చిలేసిందా అని. బికాస్ మనం నవ్వట్లేదు కాబట్టి ఎవరు నవ్వద్దు ఇక ప్రపంచంలో, విచ్ ఇస్ ఫండమెంటల్లీ రాంగ్. అండ్ మనకు న్యూరో సైన్స్ తెలుసు కాబట్టి మనకు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, యువర్ మైండ్ డజంట్ నో వెదర్ యు ఆర్ లాఫింగ్ జెన్యూన్లీ ఆర్ యు ఆర్ లాఫింగ్ జస్ట్ ఫర్ ఎ సేక్. మీరు కల్పించుకొని నవ్వుతున్నారా, నిజంగా ఒక సంఘటన జరిగి నవ్వుతున్నారు అనేది నీ బ్రెయిన్కి తెలియదు, అన్లెస్ అంటిల్ యూ ఫీడ్ ఇట్. ఓకే, కాబట్టి మీరు ఒక సంఘటన జరిగి, మరుపురాని సంతోషమైన సంఘటన జరిగి మీ బాడీలో ఎలాంటి సెరటోనిన్స్, ఎలాంటి డోపమైన్స్ జరిగి మీ బాడీ ఒక అద్భుతమైన ఆనందమైన ప్లెజెంట్నెస్ని ఎక్స్పీరియన్స్ అవుతుందో, మీరు ఇలా కంప్యూటర్ మీద నిలబడి ఏ సంఘటన లేకపోయినా అనుకుని 10 నిమిషాలు నవ్వుతే నీ బాడీలో కెమికల్ రెస్పాన్స్ అంతే ఉంటుంది. ఇట్ ఈస్ అ ప్రూవెన్ సైన్స్, దేర్ ఇస్ అ డేటా పబ్లిష్డ్. కాబట్టి సార్ ఇక్కడ నవ్వుతే నాకు ఏమొస్తుంది సార్, నా లైఫ్లో ఆనందం లేదు కదా సార్, నా లైఫ్లో అన్ని అని అనుకోకండి. మీ లైఫ్లో ఏమున్నా పర్లేదు, బికాస్ యువర్ మైండ్ డజంట్ డిటెక్ట్ మీరు కావాల్సి నవ్వుతున్నారా లేకుంటే నిజంగా ఒక సంఘటన జరిగి నవ్వుతున్నారా అన్న విషయం దానికి తెలియదు. యాజ్ యు ఆర్ లాఫింగ్, మీరు నవ్వుతున్నారు కాబట్టి నవ్వినప్పుడు ఎటువంటి రెస్పాన్స్ బాడీలో ప్రొడ్యూస్ అవుతుందో అటువంటి రెస్పాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వాట్ సైన్స్ అండ్ డేటా ఈస్ ప్రూవింగ్, మీరు నవ్వటం వల్ల రోజులో 10 నిమిషాలు మీకు చాలా వరకు మీ మజిల్ రిలాక్సేషన్ జరుగుతుంది, మీ బాడీలో చాలా పాజిటివ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎస్, తెలియకుండా ఏదైతే కార్టిజోల్, మనందరం నవ్వకుండా ఉన్నామంటే కూడా బాధ లేకపోయినా నవ్వట్లేదు కదా, నవ్వట్లేదు కాబట్టి కార్టిజోల్ ప్రొడ్యూస్ అవుతుంది. నవ్వట్లేదు కాబట్టి వీఆర్ బిల్డింగ్ స్ట్రెస్, అది తెలియని స్ట్రెస్, అది ఎందుకో తెలియదు, నేను నవ్వను సార్ అంతే. సో యూఆర్ నాట్ ఎట్ ఆల్ ప్రొడ్యూసింగ్ డోపమైన్స్, యూఆర్ నాట్ ఎట్ ఆల్ ప్రొడ్యూసింగ్ ఆక్సిటోసిన్స్ ఇన్ యువర్ బాడీ. సో ఆక్సిటోసిన్, డోపమైన్ ప్రొడ్యూస్ అయ్యట్లేదు కాబట్టి ఇంకేం ప్రొడ్యూస్ అయింది? కార్టిజోలే ప్రొడ్యూస్ అవుతుంది. కార్టిజోల్ ఈజ్ అ స్ట్రెస్ హార్మోన్, నీకు వద్దన్నా కూడా అది నీ మీద ఎంతో కొంత బరువును పెడుతుంది. కాబట్టి యాజ్ నౌ వీఆర్ బికమింగ్ ఎమోషనల్లీ ఇంటెలిజెంట్, యాజ్ వీఆర్ బికమ్ ఎమోషనల్లీ హై కోషంట్, ఇవన్నీ మన లైఫ్లో ఈరోజు మనం చెప్పుకునేవన్నీ మీరు మన లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ చేయాల్సినవే. యా, సో నౌ వీ ప్రాక్టీస్ లాఫ్టర్. ఓకే, laughter, maybe we can practice for 5 minutes today, but as we extend in next 9 days, we have to practice minimum 15 to 20 minutes. మీరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ క్లాస్లో కూర్చొని వచ్చినప్పుడు అంతా నవ్వుతా కూర్చోవచ్చు. యూ కెన్ జస్ట్ జాయిన్ ద జూమ్ అండ్ జస్ట్ లాఫ్
and settle down. So that could be the best way to begin our session. అర్థమవుతుందండి? షూర్ సార్. మళ్ళీ పిచ్చోళ్ళు ఏంటి వీళ్ళందరూ పెట్టుకో మావిడ వస్తుంది ఈయనేంటి కూర్చొని నవ్వుకుంటా ఉన్నాడు ఒక్కడు ఏం పని లేదు ఆయనకి అని అనుకోవచ్చు. దట్స్ ఓకే. పీపుల్ వాట్ దే విల్ ఫీల్, దట్స్ ఓకే. వీ నో వాట్ వీఆర్ డూయింగ్. కాబట్టి మీరు కంగారు పడకండి. అవసరమైతే చెప్పేసేయండి, నేను కొద్దిసేపు నవ్వుకుంటాను, నువ్వు కంగారు పడకు, నార్మల్ క్లాస్ అయిపోయిన తర్వాత మూసేసి వచ్చేస్తాను, కంగారు పడకని చెప్పండి. వాళ్ళు చూస్తారు కదా అని మనం డోంట్ బి నాట్ పార్టిసిపేటివ్. యా, ఎందుకంటే నవ్ వీఆర్ ప్రొడ్యూసింగ్ యువర్ హార్మోనల్. నేను చెప్తున్నాండి, యూ లావ్ ఫర్ నెక్స్ట్ 21 days అండ్ టేక్ యువర్ హార్మోనల్ టెస్టింగ్. 101% రిఫ్లెక్టెడ్ ఆన్ బ్లడ్. మీ బ్లడ్లో దాని కాన్సన్ట్రేషన్స్ పెరగడం మీరు గమనిస్తారు. దిస్ ఇస్ నాట్ ఎ జోక్. యాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ హార్మోనల్ చేంజ్ ఇన్ ద బాడీ, అది నీకు ఫిజికల్గా నీకు తెలిసిన తెలియని ఎలా ఉన్నా కూడా నీకు ఇన్నర్ బాడీ స్ట్రీమ్ లైన్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ద డిసీజెస్ టుడే ఈస్ నాట్ హ్యావింగ్ ద రైట్ అమౌంట్ ఆఫ్ హార్మోన్స్. వన్స్ యూ నో దిస్, ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్, ఇఫ్ యూ గెట్ ద బ్యాలెన్స్, 90% ఆఫ్ ద డిసీజెస్ విల్ సబ్సైడ్ బై ఇట్స్ ఓన్. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. యాజ్ దెర్ ఇస్ ఇంబ్యాలెన్స్, అవి అలా పెరిగి 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 మనం పట్టించుకోక 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఏదో క్రియేట్ చేస్తుంది. కొందరికి బ్యాక్ పెయిన్ వస్తుంది, కొందరికి నడుము నొప్పి వస్తుంది, కొందరికి కాలు నొప్పి వస్తుంది. ఆల్ దీస్ ఆర్ ది ఇంబ్యాలెన్స్ ఆఫ్ యువర్ ఎమోషన్ స్టేట్స్. ఏమీ లేదండి, మీ ఆరోగ్యంలో 90% ఆఫ్ ద రీజన్స్ ఇంబ్యాలెన్స్ ఇన్ యువర్ ఎమోషనల్ స్టేట్. అంతే, ఒకటే రీజన్. ఎస్, దానివల్లే చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే దట్ బ్యాగేజ్ విల్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పెరిగిపోయి అది ఒక వెయిట్గా మారి అది బాడీలో ఒక చోట డెన్స్ అవుతుంది. దెర్ ఈస్ అ సైంటిఫిక్ డేటా. నేను చెప్పే ప్రతి లైన్కి దెర్ ఈస్ అ సైంటిఫిక్ ప్రూవెన్ పబ్లిష్డ్ డేటా. ఎస్, సో అది మనకు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రెసిపిటేట్ అయిపోయి అది మనకు ఒక డిసీజ్గా ప్రెజెంట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ చేస్తున్న ఏదో పిచ్చాపడి అనుకోకండి. బలంగా మనందరం నేర్చుకుంటున్నాం కాబట్టి బలంగా ప్రాక్టీస్ కూడా చేయండి. దట్స్ మై విష్ టు ఆల్ ఆఫ్ అస్. యా, ఇప్పుడు లాఫ్టర్ థెరపీ చేద్దాం. మీరు జస్ట్ ఐ విల్ నేమ్ సమ్ ఎమోషన్, యూ జస్ట్ లాఫ్ ఇట్, దట్స్ ఇట్, అంతే. అందరు రెడీయా? మళ్ళీ నాకు వెళ్ళి సీరియస్గా చూడకండి, మీ ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకోకండి కొద్దిసేపు. రైట్ రైట్. సో ఇప్పుడు కొన్ని నేమ్స్ నేను చెప్తాను, సో దట్ ఇట్ విల్ బి ఈజీ టు లాఫ్. ఒకటేంటంటే జాయింగ్ లాఫర్ అంటాం. జాయింగ్ లాఫ్టర్ అంటే ఏంటంటే జస్ట్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ జాస్ అండ్ యువర్ థ్రోట్, ఇన్నర్ సైడ్ ఆఫ్ యువర్ థ్రోట్. ఓకే, సో మనకు తెలుసా వాట్ సైన్స్ సేస్ ఇస్ ద టఫెస్ట్ బాడీ పార్ట్ ఈస్ అవర్ జాస్. కంపల్సరీ మనం నవ్వాలండి. చాలా మందికి ఈ జాస్ ఏమైపోయినంటే దిస్ బికమ్ లైక్ ఐరన్ రాడ్. ఎందుకంటే దాన్ని ఎప్పుడు మనం వాడలే. దాన్ని వాడితే ఏదో ఫుడ్ నవ్వాలని వాడుతున్నాం. దాన్ని ఎప్పుడు ఆ మజిల్, దాదాపు ఈ ఫేస్లో ఒక 60 to 70 వెరైటీస్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ అన్ని మనకు ఆపరేట్ అవుతాయి ఓన్లీ ఇన్ ద లాఫ్టర్. మీరు ఫుడ్ తిన్న ఆపరేట్ కావు, ఇంకేం చేసిన ఆపరేట్ కావు మజిల్స్. ఆల్ దీస్ మజిల్స్ విల్ బి యాక్టివ్ ఓన్లీ డ్యూరింగ్ లాఫ్టర్. మీరు నవ్వుతేనే ఆ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి. అదర్వైజ్ దెర్ ఇస్ నో ఎక్సర్సైజ్ టు మూవ్ యువర్ మజిల్స్ ఆఫ్ యువర్ జా. అర్థమవుతుందండి? దిస్ వెరీ 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 యూస్ఫుల్ అండ్ సైంటిఫిక్ మెథడ్. సో మీరు ఒకసారి ఈ జాను ఇలా అనండి, ఇలా అనండి, అండ్ మీ థ్రోట్లో నుంచి నవ్వండి, అంతే. ఓపెన్ ఇట్ అండ్ మీ నాలుగు కొంచెం ఇదవుతుంది అండ్ డీపర్ థ్రోట్లో నుంచి గట్టిగా నవ్వండి. Just practice. Just do this. నేను చేయకండి, మీరు ఒక్క నిమిషం చేస్తే మీ బాడీ అంతా యు సీ హౌ మెనీ మజిల్స్ విల్ ఓపెన్. యా, ఇది ప్రాక్టీస్ చేయాలండి. జస్ట్ ప్రాక్టీస్. అందరికి సాధారణంగా వస్తుంది. ఓపెన్ యువర్ జాస్ అండ్ ఓపెన్ యువర్ టంగ్ అండ్ జస్ట్ లాఫ్, అంతే. Just practice.
సూపర్ చేయాలని అందరు చేయాలి, అందరు చేయాలి. నన్ను చూడకండి, చేయండి, ప్రాక్టీస్ చేయండి. జాయిన్ అవుతారు. తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు రిప్స్ కింద పట్టుకోండి. జస్ట్ టచ్ యువర్ రిప్స్. మీరు రిప్స్ పట్టుకోండి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఇక్కడ చెస్ట్ నుంచి కిందికి వెళ్తుంటే రిప్స్ వస్తాయి, అక్కడ రిప్స్ ఆగిపోతాయి, ఎముకలు ఆగిపోతాయి. ఎముకలు ఆగాయో అక్కడ చేతులు లోపలికి పెట్టండి బాగా. మీకు ఎంత వరకు చేతులు వెళ్తే అంతవరకు కంప్రెస్ చేసి ఇలా పట్టుకోండి గట్టిగా. ఆ రిప్స్ దగ్గర పట్టుకోండి. దీన్ని ఏమంటాం అంటే డయాఫ్రమ్ లాఫింగ్ అంటాం. సో మన జా మజిల్స్ తర్వాత మన బాడీలో మన స్టిఫెస్ట్ గా ఉంటే మజిల్స్ ఏంటంటే డయాఫ్రమ్ అండ్ స్టమక్. ఎప్పుడు మనం వాటిని కదిలిస్తామండి, పొరపాటు కూడా కదిలిస్తాం. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్టిఫెస్ట్ ఏరియా ఫర్ ఆల్ ఆఫ్ అస్. బికాస్ ఆ మజిల్స్ ని ఎలా వాడాలో మనకు తెలియదు, ఆ మజిల్స్ ఎలా కదిలించాలో కూడా మనకు తెలియదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్, డయాఫ్రమ్ బ్రీతింగ్, డయాఫ్రమ్ లాఫింగ్. సో అక్కడ ఏం చేస్తామంటే మీరు లోపల నుంచి ఈ డయాఫ్రమ్ ఇలా గట్టిగా పట్టుకుంటే మీరు నవ్వుతే ఆటోమేటిక్గా అక్కడి నుంచే వస్తుంది. కాకపోతే మీరు యూ హ్యావ్ టు, నన్ను కనిపిస్తే మీకు అర్థమవుతుంది, ఇక్కడ మీరు గట్టిగా ఎక్కడైతే బోన్స్ ఆగుతున్నాయో అక్కడ జస్ట్ మనకి 4 ఏళ్ళు ఇటు ఇటు ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం ఇలా పట్టుకుంటే మీకు అర్థమవుతుంది. అండ్ ఆ లోపల నుంచి మీరు నవ్వాలి. యా, సో దట్స్ కాల్ ఇట్ యాజ్ ఎ డయాఫ్రమ్ లాఫింగ్. సో డయాఫ్రమ్ లాఫింగ్ వల్ల ఏమవుతుందంటే మీ డయాఫ్రమ్ మజిల్స్ అండ్ మీ స్టమక్ మజిల్స్ అన్ని చాలా రిలాక్స్ అవుతాయి. వన్ ఆఫ్ ద వండర్ఫుల్ టూల్ టు రిలాక్స్ యువర్ బాడీ అండ్ స్టమక్ మజిల్స్, డయాఫ్రమ్ మజిల్స్. యా, అందరు నవ్వండి. ఇక్కడ పట్టుకొని గట్టి పట్టుకోండి. ఇఫ్ యువర్ పొజిషన్ ఇస్ రైట్, ఆటోమేటిక్ గా మీకు ఏది వస్తే అదే కరెక్ట్. యా, సో ఇవన్నీ జస్ట్ యూ ప్రాక్టీస్ ఇట్. యా, అది నవ్వులాగా ఉండదండి. డోంట్ ఫీల్ నవ్వు అంటే ఇలా డిఫైనేషన్ చేయకండి. నవ్వు అంటే మనం మామూలు నవ్వులాగా ఉండదు. దట్స్ ఓకే. ఓకే, వాట్ ఎవర్ యూ కమిట్. ఓన్లీ థింగ్ ఈస్ దట్ యూ హ్యావ్ టు జస్ట్ మీ డయాఫ్రమ్ లోపలికి 4 వేలు వెళ్ళాలి. అండ్ యూ హ్యావ్ టు హోల్డ్. మనం ఏదైనా వస్తువుని పట్టుకుంటే ఎట్లా అట్లా పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు మీరు నవ్వుతే వచ్చే నవ్వు డయాఫ్రమ్ లాఫింగ్. ఎస్, కొంచెం దగ్గినట్టు అట్లా వస్తుంది. దట్స్ ఓకే. అండ్ మనకు ప్రాక్టీస్ లేదు కాబట్టి తొందరగా ఆగిపోతుంది. దిస్ వే యూ హ్యావ్ టు డూ మినిమం ఫర్ 2-3 minutes. వీలైతే 5 minutes కూడా చేయాలి. యా, ఆల్ దిస్ హెల్ప్ us. ఒకసారి అందరు చేయండి, డయాఫ్రమ్ లాఫింగ్ చేయండి అందరూ. రైట్. సో రేపటి నుంచి మనం ఇంకా దేర్ కుడ్ బి మేబీ మనం ఈ ప్రాక్టీస్ అయిపోయే లోపు ఐ కుడ్ ట్రై టు టీచ్ యూ మేబీ 20 different varieties ఆఫ్ లాఫింగ్ టెక్నిక్స్. ఓకే, సో ఈ టెక్నిక్లో ఏదో ఒకటి మీరు పెట్టుకొని ప్రతిరోజు నవ్వుతూ ఉండాలి. దిస్ ఈస్ ఓన్లీ టు రిలాక్స్ యువర్ మజిల్స్ అండ్ రిలీజ్ ది ఆక్సిటోసిన్స్ ఇన్ యువర్ బాడీ. సో ఎమోషన్ ఇంటెలిజెన్స్లో ఇట్ ఈస్ మోర్ కనెక్టెడ్ టు డీపర్ సైన్స్ అండి. ఒకవేళ నేను సైన్స్ చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే అది చెప్పి మిమ్మల్ని అందరినీ ఎక్స్టెండ్ టైం తీసుకోవడం కంటే వీఆర్ డైరెక్ట్లీ టచింగ్ ద అప్లికేషన్. సో అది ఎంత తెలుసుకుంటే మనం ఇదే చేయాలి. యా, సో కాబట్టి వీఆర్ డైరెక్ట్లీ ఫోకసింగ్ అండ్ అప్లికేషన్. మీరు ఇది చేస్తే లోపల జరగాల్సింది జరుగుతుంది. దెర్ ఈస్ నో వే యూ డూ దిస్ నథింగ్ విల్ హ్యాపెన్ అనేది ఏం లేదు. కాబట్టి యూ మోర్ ఫోకస్ ఆన్ ద టూల్స్ అండ్ టెక్నిక్స్. ఈరోజు మనం ఎమోషనల్ యోగా చెప్పుకున్నాం. ఎస్, ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్స్ మాట్లాడుకున్నాం. అలానే సెపరేటింగ్ ఎమోషన్స్. ఐఎమ్ నాట్ మై ఎమోషన్. చాలామంది ఇక్కడే మిస్ అవుతున్నామండి. ఐఎమ్ నాట్ మై ఎమోషన్. మనం ఎమోషన్ అని అనుకుంటున్నాం తెలియక.
నాకు కోపం సార్, నాకు దిగులు సార్, నాకు బాధ సార్, నాకు అది సార్, నాకు ఇది సార్. నో, యు ఆర్ నాట్ దట్. మేబీ సమ్ టైమ్స్ యూ ఫీల్, సార్, సమ్ టైమ్స్ maybe in the evening when I just go out for the shopping, I feel frustrated. That's okay. అందరికి ఉంటుంది అది. Once in a while my wife and me will fight, sir. అది ఒక అందరికి ఉంటుంది. దానికి ఒక పెద్ద మీనింగ్ పెట్టి మావిడి నాకు పడదంటే అది పెద్ద, దట్ విల్ బికమ్ ఎ డిసీజ్. సో మనకు ఆ కమ్యూనికేషన్ అంటే లాంగ్వేజ్లో ప్యాటర్న్ సరిగ్గా తెలియకపోవడం వల్ల మనం అటువంటి మీనింగ్ క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఐఎమ్ యాంగర్ వేరు, ఐఎమ్ ఫీలింగ్ యాంగర్ వేరు. అర్థమవుతుందండి? ఐఎమ్ యాంగర్ అంటే నాకే కోపం సరే అని వస్తుంది. ఐ ఫీల్ యాంగర్ అంటే నేను కొన్నిసార్లు కోపాన్ని ఫీల్ అవుతానని వస్తుంది. దానికి దీనికి సైకలాజికల్గా చాలా డిఫరెన్స్ ఉంది. ఐఎమ్ యాంగర్ అన్నప్పుడు నీ బాడీ ప్రొడ్యూస్ చేసే కెమికల్స్ అండ్ రెస్పాన్స్కి, ఐఎమ్ ఫీలింగ్ యాంగర్ అన్నప్పుడు నీ బాడీ చేసే రెస్పాన్స్కి చాలా తేడా ఉంటుంది. సూపర్, అర్థమైందండి? సో మళ్ళీ రేపు ఒకసారి మనం చర్చించుకుందాం. సో మీరందరూ జస్ట్ ఒక 1 minute ఐ పోస్ట్ ఎ గ్రూప్, ఎందుకంటే ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఐ విల్ జస్ట్ పోస్ట్ ఎ లింక్. అందరూ ఆ లింక్లో జాయిన్ అవ్వండి, సో దట్ మీకు లింక్ పోస్ట్ చేయడానికి ఈజీ అవుతుంది. ఎస్, ఇంకా సో now with this we close here. So type in the chat box. మనం ఈరోజు, can someone summarize మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం? What is that few things we learned today? ఎట్లాగూ కామేశ్వర్ మేడం కొంచెం కీ పాయింట్స్ టైప్ చేసి మెసేజ్ పెట్టేసాను గ్రూప్లో. యా, సో దట్ విల్ బి ఈజీ టు. ఎస్ సార్, కెన్ సమ్వన్ సమ్మరైజ్ ఇన్ 1-2 minutes? ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? Difference between feelings and emotions. Okay. And yeah, so emotion is actually conscious and unconscious, and feeling is conscious. Okay. And emotional yoga, transformational movement. Okay. I am not my emotion. That is association and disassociation, or attach Okay. or detach. Okay. And image is different from I'm feeling. I mean, I'm Okay. anger is different from I'm feeling a particular Yeah. emotion. Correct. And every body response, every emotion is associated with the body response. Okay. Okay. Right. సో ఏమేమి లాఫింగ్ నేర్చుకున్నాం ఈరోజు? Jaw laughing and Yeah. diaphragm laughing. Yeah, jawing laughter and diaphragm laughter. ఓకే, సో మనం చేయలేదు కానీ చాలా బలంగా ప్రాక్టీస్ చేయాలండి. జస్ట్ లెర్న్ వాట్ ఇట్ ఈస్. రేపటి నుంచి ప్రాక్టీస్ చేద్దాం, బట్ మీకు టైం ఉన్నప్పుడల్లా సిగ్గుపడకుండా ప్రాక్టీస్ చేయండి. ఓకే, డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ యువర్ హార్మోనల్ బ్యాలెన్స్. ఓకే, సార్ ఎమోషన్స్ తో 34,000 ఉన్నాయని నాకు ఈ రోజు తెలిసింది సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, వెరీ గుడ్. సో నేను ఒక లింక్ కాపీ చేశాను, అందరూ ఒకసారి ఆ లింక్ మీద క్లిక్ చేయండి. సో దట్స్ ఎ కామన్ గ్రూప్. మీరు ఒకవేళ లేకపోతే అక్కడైతే మీకు లింక్ వస్తుంది. వేరే వేరే గ్రూప్లో మీరు ఎక్కడున్నా అది వస్తుందో రాదో నాకు తెలియదు. సో మీ చాట్ బాక్స్లో ఒక లింక్ ఉంది, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఎస్, ఇంకా ఒక 2 days ఫ్రీ లింక్ వస్తుంది. ఇంకెవరైనా రిజిస్టర్ చేసుకోలేదంటే రిజిస్టర్ చేసుకోండి. మేడం దుర్గా మేడం నెంబర్ ఉంది, ఒకసారి మీ నెంబర్ చాట్ బాక్స్లో పెట్టండి మ్యామ్. సో అందరూ ఆ లింక్ మీద క్లిక్ చేయండి, వాట్సాప్ లింక్ మీద. రైట్, ఇంకా
someone share what is the learning today? So ప్రతిరోజు మనం బ్రేక్అవుట్ రూమ్లోకి వెళ్దాం. ఈరోజు కొంచెం టైం ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. ఓకే, కెన్ సమ్వన్ షేర్ ఏం అర్థం చేసుకున్నాం ఈరోజు? సో ఎమోషన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, పాజిటివ్ సైడ్ అండ్ నెగటివ్ సైడ్ ఉంటాయి. అండ్ ప్రతి పాజిటివ్ సైడ్ ఉన్నటువంటి వాటికి ఎక్స్ప్రెషన్స్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ నెగటివ్ ఎమోషన్స్ ఉన్న వాటికి అన్కాన్షియస్ గా బాడీలో ఉన్నటువంటి ప్రతి కమ్యూనికేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. సో మనం నా యాంగర్ వేరు, నేను వేరు అనేది ఈరోజు తెలుసుకున్నాము. నా యొక్క జస్ట్ అవి బోధ ఇప్పటిదాకా కలిసి ఉన్న అన్కాన్షియస్ గా ఆటోమేటిక్ గా ఇన్బిల్ట్ అయ్యి వస్తున్నాయి. బట్ మనం అవి డిటాచ్మెంట్ ఎలా చేసుకోవాలి? అటాచ్మెంట్ అయ్యాము, కలుస్తున్నాం, డిటాచ్మెంట్ ఎలా చేసుకోవాలి ఎంత ఈజీగా. సో కోపం వస్తుందంటే అప్పుడు ఇప్పుడు ఈ సెషన్ విన్న తర్వాత కోపం వస్తుందంటే ఓకే, దిస్ ఇస్ నాట్ ఐఎమ్ నాట్ యాంగర్ ఈస్ దేర్. సో నేను యాంగర్ కాదు, సో నేను వేరు, యాంగర్ వేరు, ఒక అండర్స్టాండింగ్ వచ్చేసాము. సో మనము స్ట్రెస్ నుంచి బయటపడాలి అంటే కనుక ఇన్స్టెంట్ గా లాఫింగ్ థెరపీ అండ్ 2 types ఆఫ్ లాఫింగ్ థెరపీ చేసాము ఇందాక, జాయింగ్ ఆఫ్ లాఫ్టర్ అండ్ డయాఫ్రామ్ లాఫ్టర్. సో ఆటోమేటిక్ గా ఏమైందంటే స్ట్రెస్ అంతా కూడా ఎగిరిపోయి అండ్ ఫీల్ రిజనరేట్ అండ్ హ్యాపీ అండ్ ఫీల్ గుడ్ సార్. సూపర్ అండి, అద్భుతం అండి. పాజిటివ్ ఫీల్స్ జనరేట్ అవుతా ఉంటది, హ్యాపీ అనేది థాట్స్ అన్ని కూడా జీరోలోకి వచ్చేస్తా ఉన్నది. ఎస్, సూపర్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ వి స్టాప్ హియర్ ఫర్ టుడే. మళ్ళీ రేపు మనం కలుసుకున్నప్పుడు ఇంకొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. సో టుడే టాపిక్ వాట్ వి కవర్డ్ ఇస్ నేమింగ్ ద ఎమోషన్. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, ఒక 20 పాయింట్స్ నేమింగ్ ద ఎమోషన్లో. అవి చెప్పుకొని రేపు ఇంకొక టాపిక్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యాస్ ఎనీ క్వశ్చన్? సో మీకు ఏ క్వశ్చన్ ఉన్నా లక్ష్మీ దుర్గా మేడంకి ఒకసారి కాల్ చేయండి, లేకుంటే రవీంద్ర సార్ ఉన్నారు, లేకపోతే రాహుల్ గారు ఉన్నారు. సో యూ కాల్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. కాల్ సార్ నెంబర్ మీకు ఉంది, ఎట్లాగో మీ గ్రూప్లో పోస్ట్ చేస్తారు, పోస్టర్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని. మీకు ఏదైనా కావాలంటే, సో నాతో ఏదైనా చేయాలంటే డ్రాప్ మీ వాట్సాప్ మెసేజ్, నాకు కాల్ చేయకండి. సార్ ఐ హావ్ వన్ క్వశ్చన్ సార్. ఎస్ సార్, చెప్పండి సార్. అంటే 34,000 రకాల ఎమోషన్స్ ఉన్నాయన్నారు కదా సార్? ఏదండి? ఎవరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నాయిస్ ఉంది, అందరికి ఆఫ్ చేశాను. ఎవరు మాట్లాడుతున్నారు సార్? ఎవరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. శ్రవణ్ కుమారా? ఎవరండి? 34,000 ఎమోషన్స్ ఉన్నాయి సార్ అంటున్నారు. యా, సో ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేస్తే లేరా? మాట్లాడరా? అందరికి ఇచ్చేయాలా? అందరికి ఇస్తే మాట్లాడతారా ఏంటి? యా, ఇప్పుడు అందరికి ఉంది, ఒకసారి మాట్లాడండి. సార్ వంశీకృష్ణ సార్. మీరేనా ఇందాక అడిగారు? కాదు సార్. రైట్ సార్ మరి ఇంతకుముందు ఐఎమ్ హియర్ మై యాంగర్ ఇస్ దేర్ అని మనం మాట్లాడుకున్నాం కదా సార్. సో అలా అది నెగటివ్ కే ఉంటుందా సార్, పాజిటివ్ గా? అన్నిటికండి ఇట్ ఈస్ సెపరేటింగ్ యూ ఫ్రమ్ ద ఎమోషన్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఏ ఎమోషన్ అని కాదు. ఒకవేళ మీకు కావాలంటే దాంట్లోకి వెళ్తాము, వద్దనుకుంటే దాని నుంచి బయటకు వస్తాం. వీ కెన్ ప్రాక్టీస్. హ్యాపీ అయినా ఏదైనా కూడా నెగటివ్. హౌ యూ ప్రాక్టీస్? యాంగర్ ఎక్కువగా ఉంటే యూ ప్రాక్టీస్ టు డిటాచ్. సంతోషం ఎక్కువ కావాలంటే ప్రాక్టీస్ టు అటాచ్. సో ఒక స్టేట్లోకి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయండి. రైట్. సంధ్య మ్యామ్, రాజేష్ గారు? యా సార్, ఇది నాకు పర్సెప్చువల్ పొజిషన్స్ లా అనిపించింది. పొజిషన్, యా. Similar to that actually, but yeah, we can see only perception. Maybe that is also true because it's only detaching from the place and separating attachment close to that. Yeah. Thank you. Right. Sandhya ma'am? Sir, it's maybe from Y.S. Shankar sir. He wants to say something or ask something. Yeah, okay. Shankar sir ekkada unnaru? Y.S. Shankar garu. నేను కాదు సార్, యాక్చువల్లీ ఐ డిడ్ నాట్ క్వశ్చన్ ఎనీథింగ్. ఏంటంటే నేను ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నా. యాక్చువల్ 165 బ్యాచ్ సార్. నేను హ్యాపీ టు జాయిన్ విత్ యూ వన్స్ అగైన్ సార్. Yeah, thank you so much. Thank you so much, sir. Yeah.
రైట్. ఇది అదే స్టార్టింగ్ ఇది కదా, నేను అందుకే నాకు తెలియగానే వెంటనే జాయిన్ అయిపోయాను. ఓకే. ఓకే. రైట్. సరే నాకు ఎమోషనల్ గా చాలా ఎక్కువ కోపం ఎక్కువే, సంతోషం కూడా ఎక్కువనే సార్. ఇన్ఫాక్ట్ ఐ లవ్ ద పీపుల్, ఎట్ ద సేమ్ టైమ్ ఐ హేట్ ద పీపుల్ ఆల్సో ద సేమ్ వే ఐ లవ్ దెమ్. సో ఓకే. ఐ వాంట్ టు లెర్న్ ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ అప్లై చేయాలి, వేర్ టు స్టే కామ్, వేర్ టు గెట్ అగ్రెసివ్ అంటే అగ్రెసివ్ కాదు, వి షుడ్ నాట్ హార్మ్ ఆపోజిట్ ఆల్సో. అది రైట్. ఆ ఉద్దేశంతో నేర్చుకోవాలనే ఉద్దేశంతో జాయిన్ అయ్యాను సార్ ఇక్కడ. సూపర్ అండి. యుల్ గెట్ అమేజింగ్ స్కిల్స్. ఈరోజు ఒక స్కిల్ నేమింగ్ ద ఎమోషన్, ఐడెంటిఫైయింగ్ యువర్ బాడీ అండ్ ఎమోషన్స్, అండ్ నేమింగ్ అండ్ నోయింగ్ యు ఆర్ డిఫరెంట్ అండ్ యువర్ ఎమోషన్ ఇస్ డిఫరెంట్. ఇది తెలిస్తే జస్ట్ మీ ఎమోషనల్ వెల్బీయింగ్ లో మీరు ఎక్కడికో వెళ్తారు. సో ఇలా ప్రతిరోజు వీ విల్ డీకోడ్ సర్టెన్ అన్కాన్షియస్ ప్యాటర్న్స్. ఇవన్నీ అన్కాన్షియస్ గా ఉన్నాయండి. ఎందుకు మనం మార్చుకోలేమంటే అన్కాన్షియస్ గా బలంగా ఉన్నాయి. సో నవ్వు కాన్షియస్ గా మనం ప్రాక్టీస్ చేసి వాటిని మన గుర్తులోకి తెచ్చుకొని, మన ఎరుకలోకి తెచ్చుకొని, వాటిని మనము ప్రాక్టీసెస్ ద్వారా మార్చుకోవాలి. అప్పుడే Yes, మార్పు sir. అవుతుంది. కాబట్టి ఈ నెక్స్ట్ మీకు 10 days లో చాలా అద్భుతమైన టూల్స్ అండ్ టెక్నిక్స్, చాలా అమేజింగ్ Yes, sir. టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఐ Ah, విల్ sir. ప్రాక్టీస్. మై రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఇస్ ప్రాక్టీస్. మళ్ళీ మీకు ఈ వీడియోస్ అన్ని మీకు పెడతారు. వీఆర్ నాట్ డిలీటింగ్ ఎనీ వీడియో. దిస్ వీడియోస్ విల్ కమ్ టు యూ. లిసన్ టు దెమ్, ప్రాక్టీస్ టు దెమ్, అండ్ మేక్ ఇట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అప్పుడే మనకు దాని నుంచి కావాల్సిన బెనిఫిట్ వస్తుంది. సో విత్ దిస్ Thank you, విల్ sir. స్టాప్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. యా, Okay. థ్యాంక్ యూ సో Thank మచ్. you. Thank you. గుడ్ నైట్. విల్ ఎండ్ విత్ స్లోగన్. లక్ష్మి మ్యామ్. ఎస్ సార్. సో ఫర్దర్ రిజిస్ట్రేషన్స్ ఎవరికైనా ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా నేను ఇందులో చాట్ బాక్స్ లో పెట్టే నా నెంబర్, మీరు కాల్ చేయొచ్చు. రేపు మార్నింగ్ 8:30 తర్వాత టిల్ 9:30 వరకు చేయొచ్చండి. ఈ రోజు ఎలా అయితే అటెండ్ చేశారో అలాగే సేమ్ అదే టైం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ప్రాక్టీస్ సెషన్స్ కూడా చేస్తూ ఉండాలి. సో అందరూ ఇంత పేషెన్స్ గా టిల్ 10 o'clock వరకు విన్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ విత్ దిస్ విల్ కన్క్లూడ్ అవర్ టుడేస్ సెషన్. జై హింద్, జై భారత్, వందే జై హింద్, మాతరం. జై భారత్. జై హింద్, జై భారత్, వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. గుడ్ నైట్. Good night.